వెల్కమ్ టు రా టాక్స్ విత్ వీకే. హలో, వీకే కాదు, ఎంకే విత్ వీకే. మంజుల కూరపాటి విత్ వంశీ కూరపాటి. షీఈస్ హియర్, షీఈస్ మై మామ్. మన రా టాక్స్ లో ఎన్ని ఎపిసోడ్ చూసినావు? నిజం చెప్పు. మంచి కూర్చొని చూసిందంటే ఒకటే ఎపిసోడ్. అరే మాట వరుస కూడా చెప్తలేదురా. నువ్వే అన్నావు అబద్ధం చెప్పొద్దని. నాకు ఎట్లాంటి భయంతో పెరిగినంటే నేను నిజంగా నీ సైడ్ నుంచే అన్ని నా సైడ్ నుంచి అంటున్నావు రా నువ్వు. మరి నాకు గుర్తున్నాయి మమ్మీ అవే. వాళ్ళందరూ ఏమనుకున్నారు, మమ్మీ కంపాను. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు మాత్రం నేను చాలా భయపడేది. ప్రతి రిపోర్ట్స్ కి డైరెక్ట్ ప్రిన్సిపల్, అది మనోడు సార్. వంశీ ఇప్పటి వరకు అన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఒకటి రౌండ్ ఉంది. ఎప్పుడు ఒడిసి ఎందుకు వేసుకుంటూ పాడ్కాస్ట్? నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఒక లెటర్ కూడా వచ్చింది. ఫేక్ అడ్రస్ ఏదో పెట్టినట్టున్నారు. చూసినా, నువ్వు అడ్రస్ కరెక్ట్ పెట్టుంటే ఏదైనా రిప్లై వచ్చేది, అవునా కాదా, ఇస్తా కాదా అని. చెప్పయ్యా, చెప్పు, నువ్వు చెప్పు. పప్పులు తీసుకురండి అమ్మా. నన్ను ఇది ఏంది బెట? పెసరపప్పు కదరా. అబ్బా, ఇది కందిపప్పు. శనగపప్పును పట్టుకొని కందిపప్పు అని పడుతుంది. అమ్మ, ఆకుకూరలు పట్టుకోరమ్మా. పాలకూర నాది. అన్ని ఆకులు పాలకూరనే పెడతావు. పాట కూడా ఉందిరా, గోంగూరతో. నా సైడ్ నీకు నచ్చని విషయం ఏమైనా ఉందా? ఏంటది? టైం స్పెండ్ చేయవు మాకి. ఒక 5 years నుంచి వాడిని కంటి నిండా చూసుకున్న రోజు లేదు నాకు. నిజంగా చెప్తున్నా. ఒక సండేస్ వస్తాడు, మమ్మీ బిర్యానీ తీసుకుందాము. ఆ హ్యాపీనెస్ ఎంత తెలుసా నాకు. నేను వాడు ఉన్నంత సేపు చాలా హ్యాపీ పడతాను, ఎందుకంటే వాడు ఎక్కువ ఉన్నాడు నా దగ్గర. అండ్ చాలా వరకు తక్కువ, చాలా సార్లు ఏడ్చినా కూడా నేను. నా కొడుకుతో మాట్లాడే నువ్వు కూడా మీరు గీరు అంటే అప్పటి నుంచి ఆ చైర్కి ఇచ్చిన వాల్యూ. మా టీం ఒక స్పోర్ట్స్ టీం లాంటిది అనమాట. పాడ్కాస్టింగ్ అంటే ఒక స్పోర్ట్ అయితే, అంటే ఒక క్రీడ అయితే, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ రాటాక్స్ టీమ్ అనిపిస్తుంది నాకు. 1,00,000 షేర్లు వచ్చినా కూడా నాకు ఎందుకు నచ్చట్లేదు. నెక్స్ట్ దాన్ని ఇది చేయాలి. అట్లాంటి డిస్కషన్స్ అయితే ఆఫీస్ లో. జాబ్ మానేసిన అని చెప్పలే, బిజినెస్ పెట్టిన అని చెప్పలే, ఆఫీస్ తీసుకుని చెప్పలే. నీకు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది అసలు? ఫ్రీడమ్ ఎందుకని ఇచ్చినావు అంత ఫ్రీడమ్? అంటే నా కొడుకు మీద నాకున్న నమ్మకం అది. ఒక్క నిమిషం, మీరు తెలుగులో మాట్లాడుతున్న మొత్తం తెలుగు మానేసి ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారు? అచ్చ తెలుగు ఎందుకు ఉందా? అచ్చ తెలుగులో మాట్లాడండి, మేము కూడా మాట్లాడతాం కదా. సరే సార్. ఏమి అట్లా కారుస్తున్నావు? మళ్ళీ మాట్లా దొంగ, నేను కొడతా. ఇట్లా చెప్తే భయపడుతున్నావు పిల్లడు. ఈయన బాగాలేదు, కట్ చేయండి. ఫస్ట్లీ నా నుండి, మా టీం నుంచి బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మన ఛానల్ 1 million subscribers ని క్రాస్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. అండ్ అబౌట్ దిస్ పాడ్కాస్ట్, మోస్ట్ స్పెషల్ ఎపిసోడ్ ఆన్ రా టాక్స్. అంటే దీన్ని మీరు ఇంటర్వ్యూ అనుకోండి, పాడ్కాస్ట్ అనుకోండి, క్యాజువల్ డిస్కషన్ అనుకోండి, క్యాండిడేట్ కాన్వర్సేషన్ అనుకోండి. వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఇట్స్ మై మామ్, మంజుల కూరపాటి, బిగ్గెస్ట్ మెంటర్ ఇన్ మై లైఫ్. యూజువల్గా మా ఇద్దరికి ఇలాంటి డిస్కషన్స్ కావన్నమాట. అంటే లిటరలీ పాడ్కాస్టింగ్ ఎందుకు స్టార్ట్ అయింది, వర్క్ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఇలాంటి చాలా మాట్లాడడం. జస్ట్ రిలాక్స్, సిట్ బ్యాక్ అండ్ వాచ్ ది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్ ఎపిసోడ్. సో వెల్కమ్ టు రా టాక్స్ విత్ వీకే. హలో, వీకే కాదు, ఎంకే విత్ వీకే. మంజుల కూరపాటి విత్ వంశీ కూరపాటి. మంజుల కూరపాటి. షీఈస్ హియర్, షీఈస్ మై మామ్. 100% మమ్మీయే. మా అక్కను చెల్లడం కాదు. సో ప్రతి చోట నాకు అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. బట్ యా, ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ మాకు. చాలా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంది, తొందరగా కనేసింది నన్ను కాబట్టి. సో యా, హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. ఎట్లుంది డిఫరెంట్ సెటప్? చాలా బాగుంది. పక్కా చాలా రెగ్యులర్ దివాళీకి వచ్చినట్టుగా ఉంది. సేమ్ దివాళీ ఫెస్టివల్ ఎలా ఉంటుందో అలా ఉంది. మన ప్లాన్ కూడా అదే, కొంచెం డిఫరెంట్ గా ఫెస్టివల్ వైబ్ ఉండాలని. ఓకే, చాలా బాగుంది. యా. సో మమ్మీ, మన రా టాక్స్ లో ఇప్పటికి 68 ఎపిసోడ్స్ అయినాయి. ఓ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎన్ని ఎపిసోడ్ చూసినావు మమ్మీ? నిజం చెప్పు. రియల్ గా చెప్పాలంటే మంచి కూర్చొని చూసిందంటే ఒకటే ఎపిసోడ్. అరే మాట వరుస కూడా చెప్తలేదురా. ఎందుకు చెప్తాను? అబద్ధం చెప్పొద్దు కదా. వామ్మో, నువ్వే అన్నావు అబద్ధం చెప్పొద్దని. సరే, కొన్ని చూసినా అని చెప్తా, ఓకేనా? క్వశ్చన్ వేయొద్దు. నిజమే నిజమే. నువ్వు అనాలి. అంటే నీకు ఏది నచ్చిందంటే నేను ఆ మేడం పేరు చెప్తా. ఏది నచ్చింది చెప్పు. ఏ మేడం? శిల్పిరెడ్డి మేడం. అచ్చా, డాక్టర్ శిల్పిరెడ్డి. డాక్టర్ శిల్పిరెడ్డి మేడం నాకు చాలా బాగా నచ్చింది అందులో. సరే, ఓకే. నేనేదో 10-20 చెప్తాను అనుకున్నా. మరి ఒకటే ఇంట్లో కూర్చొని చూసి అంటే చాలా చూసాను కానీ ఏం గుర్తుకులేవు వంశీ. అది ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ అయింది మమ్మీ. మళ్ళీ సో కింద ట్యాగ్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రమే చూస్తున్నావు అని నేహా చెప్పింది నాకు, అందుకే స్పెషల్ అడిగింది. ఓకే, డన్. కనీసం ఒక 2-3 చూడు. నెలకి వేసేది 4 నుంచి చూస్తా. సో ఇప్పుడు డాక్టర్ శిల్పిరెడ్డి గారి ఎపిసోడ్ చూసా. డన్. యాక్చువల్లీ నేను కూడా నీతో కూర్చొని చూసినది. మనం అందరం కలిసి కూర్చున్నాం. నేను, చెల్లె, ప్రణవి. స్పెషల్ గా ప్రణవి ఆంటీ మీరు కూర్చోవాలి, మీరు చూడాలి, పక్కా మీరు కూర్చొని చూస్తేనని నేహాని కూర్చోబెట్టి, అప్పుడు 9 months నేహ. సో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాము, బెడ్ రెస్ట్ అయింది. ఇంకా
కూర్చోబెట్టి చూపించారు ఆ వీడియో నాకు. Right. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది లేడీస్ పర్పస్ లో మాకనే కాదు అందరు లేడీస్ కి బాగా నచ్చిన ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్లో యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకుని మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు తెలుసు ఇక్కడ మన టీంలో కూడా ఒకరికో ఇద్దరికో తెలుసు ఈ విషయం. నేను పుట్టినప్పుడు హాస్పిటల్ అయిన సీన్. అమ్మో అది నేను చెప్పలేను. ఎట్లా అంటే అసలు అట్లా జరుగుతుందని అయితే ఎవరు అనుకోరు మేబీ. నేను యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత బాబుకి స్నానం చేయించడానికి అంటే నీకు వంశీకి స్నానం చేయించడానికని తీసుకెళ్లి వేరే బాబుని తీసుకొచ్చి నా తొట్టెలో వేశారు. అది అప్పుడే నాకు ఏంటంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన వల్ల 3 days నేను అసలు బెడ్ మీదనే ఉన్నా. కానీ బాబుని గుర్తుపట్టి నా బాబు కాదని చెప్పి రచ్చ చేశా. ఎట్లా గుర్తుపట్టినావు? అది అంటే నాకు పుట్టిన కొడుకు నేను గుర్తుపట్టినా. నాకు తెలీదా వన్ స్పర్శ అనేది. అది అంటే అసలు ఫేస్ లో కూడా తేడా. అసలు నేను బాబుని చూసింది తర్వాత బాబుని చూసింది నాకు అసలు టోటలీ డిఫరెంట్. నాకు బాబు కాదని చెప్పి రచ్చ చేస్తే ఎమ్మడే తీసుకెళ్ళి నేను నిన్ను వెతుక్కొని తీసుకొచ్చుకున్నాను నా తొట్టెలకి. అది నాకు ఎప్పటికీ గుర్తు. మా అత్తమ్మ అన్నదండి, నువ్వు ఎట్లా గుర్తుపట్టినావు అంటే నేనైతే అదైతే ఎప్పటికీ మర్చిపోను. అయితే యాక్చువల్లీ తీసుకెళ్ళిన సిస్టర్ వేరు, తీసుకొచ్చిన సిస్టర్ వేరు. అట్లా అయ్యేసరికి వాళ్ళు ట్యాగ్ ఉంటది కదా, ఈ ట్యాగ్స్ అనేది కంపల్సరీ పుట్టగానే పిల్లలకు వేస్తారు. సో ఈ ట్యాగ్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఇది ఆ బాబుకి చూడలేదు, చిన్నోనికి తెచ్చిన బాబుకి. అంటే నువ్వు గుర్తుపట్టాలమ్మా, ఆ సిస్టర్ అయితే లేదు అన్నారు. అప్పుడు మత్తులో ఉన్నా కూడా నేను వెళ్ళి మా మమ్మీని తీసుకొని వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు మా అత్తయ్య లేదు ప్రజెంట్. అప్పుడు మా మమ్మీ ఉండే, మా మమ్మీ నేను ఇద్దరం వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాం. తర్వాత మా అత్తమ్మకి చెప్తే సిస్టర్ని బాగా కోపం చేసింది. అది ఇప్పుడు హాస్పిటల్ లేదులేండి, అది తీసేశారు కూడా. అది సరే మమ్మీ, ఇందులో నా సైడ్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడిగేటివి. నీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఆగి. ఇంకా నేను అడిగేటివి చాలా ఉన్నాయి, దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు పాడ్కాస్ట్ ఎందుకు తీయాలనుకున్నావు? పాడ్కాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేసిన? సో అంటే 2020లో అనుకుంటా కోవిడ్ టైంలో చిన్న షార్ట్ వీడియోస్ చేస్తుండే మన ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని చిన్న షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కమెంట్స్ బాగా వచ్చేయడం అనమాట. అరే బాగున్నాయి అన్న, ఇది ఒక ఇట్లా కూడా ఉందా అట్లా కూడా ఉందా అనుకుంటా కింద కమెంట్స్ వస్తున్నప్పుడు ఓకే ఇట్లాంటి ఒక సెక్టర్లో కాంటెంట్ అంత లేదేమో, బయట వీడియోస్ అంత లేవేమో. బికాస్ ఇంత ముందు కంటే రీసెర్చ్ ఎక్కువ, బుక్లు చదువుతూనే వచ్చే నాలెడ్జ్ అంతా ఇప్పుడు ఇంటర్నెట్ నేర్పిస్తుంది, యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ నేర్పిస్తుంది కదా. సో ఇన్స్టాగ్రామ్లో బాగా అప్పుడు నాకు తెలిసిన తర్వాత చాలా తక్కువ మంది ఇన్స్టాగ్రామ్ వాడేటోళ్ళు అనమాట, అంటే క్రియేటర్స్ అంటే కంటెంట్ చేసేటోళ్ళు. ఇది మంచి ఆప్షన్ ఏమో మనం చేద్దాంలే యూట్యూబ్లో. తెలుగులో ఎందుకు తీయాలనుకున్నావు, ఇంగ్లీష్లో ఎందుకు తీయలేకపోతే? దానికి కూడా వస్తా. టీమ్ పుష్ చాలా ఉండింది, బట్ ఒక్క దగ్గర మేము కన్విన్స్ అయింది, ఒక్క దగ్గర మేము ఫిక్స్ అయింది ఏంటంటే ఇప్పుడు పాడ్కాస్టింగ్ అనేది ఒక ఇద్దరు మనుషుల మధ్యలో, అందులో ఒకరు 100% బాగా నాలెడ్జ్ ఉన్న మనిషి, ఇంకో పర్సన్ క్యూరియస్ ఉన్న మనిషి. నేను హిందీలో ఇంగ్లీష్లో వేరే దగ్గర విత్ టైం నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ గురించి ఆర్ సెక్టర్ గురించి ఒక నాలెడ్జ్ఫుల్ పర్సన్ మాట్లాడుతూ ఇంకో పర్సన్ దాని గురించి ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంటాడు. నాకేమనిపించింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో నేను కూడా కూర్చుని అనిపిస్తుంది. అంటే ఆ రూమ్లో వాళ్ళు షూట్ చేస్తున్న రూమ్లో ఆ ఇద్దరితో పాటు నేను కూడా ఉన్నానేమో అన్న ఫీలింగ్ వచ్చేది నాకు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కానీ నాకు ఆ పర్సన్ దొరకడుగా, ఆ పెద్ద పర్సన్ నాకు దొరకడు. ఆ ఛానల్ పలానా ABC అనే ఒక ఛానల్ కనుక రాటాక్స్ అనే ఒక ఛానల్లో ఈ గెస్ట్ వస్తే చూసేవాడికి నేను కూడా కూర్చున్నా అక్కడ ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే 100% ఆ స్కోప్ దొరకడం చాలా కష్టం, ఇంపాసిబుల్ అన్నాను, చాలా కష్టం కదా. అండ్ ప్రతి ఒక్కరికి టైం అయితే ఇవ్వలేరు పెద్దవాళ్ళు, ఆర్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఆర్ హూ ఆర్ సక్సెస్ఫుల్ సంథింగ్ అట్ సమ్ స్టేజ్. వాళ్ళ దగ్గర నుంచి టైం దొరకడం చాలా కష్టం. ఆ టైంని కనుక మనం తీసుకురాగలితే, అంటే వాళ్ళ టైం మన ఎఫర్ట్స్ పెట్టి ఇఫ్ దే ఆర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ టు బీ ఆన్ అవర్ షో ఆర్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ విల్లింగ్ టు కమ్ ఆన్ టు అవర్ షో అండ్ మనం వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక 2 గంటలు కనుక ఒక బిజినెస్ మాస్టర్ క్లాస్ ఇస్తే, అరే ఇప్పుడు MBA చేస్తానో BBA చేస్తానో అబ్రాడ్కి వెళ్తానో వచ్చే నాలెడ్జ్ని మనం ఒక దగ్గర ఇస్తే నాకు అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నేను CA చేసినప్పుడు, తర్వాత నేను ఇన్ని డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయితే, నేను పాడ్కాస్టింగ్లో ఒక 1.5 yearలో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క బిజినెస్ మాస్టర్ క్లాస్ ఆర్ ఒక ఇంటలెక్చువల్ మాస్టర్ క్లాస్, ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే. సో ఆ సెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక మనం తీసుకురావాలంటే డెఫినెట్లీ ఒకరితో కాదు. నేను కూర్చొని రీసెర్చ్ చేస్తా, మోనో వ్లాగ్ లాగా చెప్పుకుంటూ పోతా అంటే అది ఎప్పుడో దగ్గర సాచురేషన్ వచ్చేస్తుంది. నాకే అర్థం కాదు కొన్ని చోట్ల తర్వాత, బికాస్ ఐ నీడ్ అ మెంటర్ ఆర్ ఐ నీడ్ సమ్వన్ హూ కెన్ గైడ్ మీ. ఇది రాను చెప్పాల్సిందని నేను అన్నిటిలో నేను ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా. అందుకే ఏ ఫీల్డ్లో ఎవరు ఎక్స్పీరియన్స్తో ఎవరు ఎక్స్పర్టో అలాంటి వాళ్ళని తీసుకొని వస్తున్నాం, అలాంటి కూర్చోబెడుతున్నాం. దట్ ఈస్ సింపుల్ టర్మ్స్లో వై పాడ్కాస్టింగ్ ఆర్ వై రాటాక్స్ అంటే దిస్ ఇస్ ఆర్ వ్యూ. బట్ ఇందాక నువ్వు మధ్యలో అడిగినావు కదా తెలుగు ఎందుకు అని. నా ఉద్దేశం ఏంటంటే వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్, తెలుగు ఆడియన్స్
అంటే డిఫరెంట్ డివిజన్స్లో ఉన్నారు. ఇప్పుడు టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనుకున్న అంటే సిటీ హైదరాబాద్లో ఒకలా ఉంటే, వరంగల్ లాంటి ఏరియాస్లో ఒకలా ఉంటే, ఇంకొక ఏరియాలో ఇంకోలా ఉంటే, ఒక్కొక్కరి ప్యాటర్న్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి తెలుగు ఒక్కటే ఎక్కుతుంది, హిందీ ఇంగ్లీష్ ఎక్కదు, ఇష్టం ఉండదు. నాకు హిందీ అర్థమైనా ఇంగ్లీష్ అర్థమైనా నాకు తెలుగు కంటెంట్ చూడాలని ఉండేది. ఎందుకు? బికాజ్ నాకు ఆ లాంగ్వేజ్లో ఉన్న కంఫర్ట్ ఏదైతే ఉంటుందో, లేదా కొంతమంది ఉండొచ్చు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేటోడు, పాపం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం స్కూల్, నాకు ఎక్కడ సీఏ దగ్గరనే ఇక్కడ కలిసాడు నన్ను. మనోడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అంటే అర్థం కాదు సరిగ్గా, కొంచెం క్యాచ్ చేయలేడు. అలాంటి డెఫినెట్లీ నేర్చుకోవాల్సిందే. సొసైటీలో బాగా బతకాలంటే న్యాచురల్లీ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. కానీ ఆ టైంలో కనుక వారికి కంటెంట్ కావాలంటే, ఇఫ్ యూ వాంట్స్ టు లెర్న్ సంథింగ్, బిజినెస్ గురించో లేకపోతే దేని గురించో నేర్చుకోవాలంటే స్కోప్ లేదు. మరి అలాంటి వాళ్ళకి కాంటెంట్ ఎక్కడ? అప్పటికే మన తెలుగుల గురించి అయితే మంచి మంచి డైలాగ్స్ విన్నా నేను. అంటే తెలుగులో క్వాలిటీ కంటెంట్ ఉండదు, పేర్లొద్దు, మరి చాలామంది అన్నారు ఆ మాటలు. సో క్వాలిటీ కంటెంట్ లేదు, కంటెంట్ మంచిగా ఉండదు తెలుగులో, వచ్చినా చూసేవాళ్ళు లేరు, తెలుగులోకి అవసరం లేదు మంచి కంటెంట్ అనే మాటలు విన్నా నేను. వై కాంట్ వి చేంజ్ ఆల్ దిస్? ఎందుకు మార్చలేము? ఎందుకు మార్చలేము? మనం 100% మార్చగలుగుతాం. సో అక్కడ వి థాట్, అరే మనం ఖచ్చితంగా తెలుగులోనే ఫిక్స్ అవుదాం, ఫస్ట్ ఇంటగలుగుతాం, తర్వాత రచ్చగలుగుతాం, ఫస్ట్ తెలుగులో అయితే కొడదాం, తర్వాత నెక్స్ట్ చూసుకుందాం అనుకున్నాం. దట్స్ వాట్ వీ థాట్. అండ్ అగైన్ మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి నూక్ అండ్ కార్నర్లో తెలుగు స్టేట్స్, అగైన్ తెలుగు బల్లగుద్దు తెలుగు అంట. అది హిందీ తర్వాత బెంగాలీ అనుకుంటే తెలుగు ఆల్మోస్ట్ అఫీషియల్గా ఒక 10-11 కోట్ల మంది జనాభా, అన్ని ఏజ్ క్రైటీరియాస్లో, ఇండియాలో, అబ్రాడ్లో, ఎన్నో చోట్ల, ఎన్నో కంట్రీస్ కలిపితే వచ్చే జనాభా అది 10 కోట్లు 12 కోట్లు అంటే. సో అంతమందికి కనుక మనం కనుక సర్వ్ చేయగలిగితే అంతకంటే బిగ్గెస్ట్ సపోర్ట్ ఏం చేసినట్టు మనం కమ్యూనిటీకి, అంతకంటే అవసరమే లేదు. సో దట్స్ వాట్ వీ వర్ థింకింగ్. తెలుగులో కొడదాం, కొట్టగలుగుతాం, కొట్టి చూపిస్తాం. సో ఆమె అంటే చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నప్పుడు, ఏంది నీకు బాగా హెల్ప్ అయింది, నీ లైఫ్లో ఏం హెల్ప్ అయింది అని జనరల్గా డిస్కషన్స్ వస్తుంటాయి కదా. అందులో నాకు పర్సనల్గా చాలా హెల్ప్ అయింది ఏంటంటే నీ సపోర్ట్, పర్సనల్ సపోర్ట్. సో ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నా కూడా, ఇది ఎందుకురా, తొందరపడకు, నీకు అన్నీ తెలుసా, నీ ఏజ్ ఎంత, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏం చెప్పకుండా ఎవ్వరు ఏమనుకున్నా ఒక్కదానివి ఉండి పుష్ చేసి కూడా తీసుకుపోయాను. అంటే టెక్నికలీ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది డెఫినెట్లీ 2 సైడ్ ఆఫ్ ద కాయిన్స్ ఉంటాయి కదా. ఒక సైడ్ మంచి అవ్వచ్చు, ఇంకో సైడ్ చెడు కూడా కావచ్చు. సో అంత రిస్క్ తీసుకొని నాకు ఫ్రీడమ్ ఇచ్చినాం. ఆ ఫ్రీడమ్ వల్లనే నాకు ఎన్నో ఎక్స్ప్లోరేషన్ ఆప్షన్ ఇచ్చి, అంటే జాబ్ మానేస్తా, నేను చాలా వరకు ఇంట్లో కూడా చెప్పలే కదా, జాబ్ మానేసిన అని చెప్పలే, బిజినెస్ పెట్టినా అని చెప్పలే, ఆఫీస్ తీసుకున్నా అని చెప్పలే. అంటే తాతయ్య వాళ్ళు ఇప్పుడు చూస్తారు వీడియో, ఇప్పుడు తిట్టకపోతే చాలు నన్ను. సో సరే దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఇట్లా ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఏదైనా చేయరా పర్లేదు అనే ఒక నీకు ఆ ధైర్యం ఎట్లా వచ్చింది అసలు? ఫ్రీడమ్ ఎందుకని ఇచ్చినావు అంత ఫ్రీడమ్? అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చదువులో కానీ దేంట్లోనైనా కొంచెం 10th వరకు ఒక తరహాలోనే ఉండే. 10th తర్వాత నీది ఎట్లా అంటే, నేను అనుకున్న దానికంటే డబల్ ర్యాంక్స్లో కానీ చదువులో కానీ చాలా బాగా చదివినవురా, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. నాకు ఇంకోటి ఏంటంటే, అప్పటి వరకు నీది వేరే ఉండే. 10th తర్వాత కొంచెం మాట్లాడుతున్నావు. 10th తర్వాతనే, 10th లోపల జరిగేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి 10th లోపల అంటే అది చాలా, అంటే ఇక ఎట్లా చెప్పాలి అంటే, మా ఓన్కి అస్సలు చదవబ్బదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే 10th లోపల వరకు, అది కూడా చెప్తున్నా నోటీస్. అయితే నార్మల్గా 10th లోపల వాడు చదివి ఏంటంటే, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నప్పుడు మాత్రం నేను చాలా భయపడేదా. టీచర్కి నేను ఏం సమాధానం చెప్పాలి, టీచర్ నన్ను ఏం అడుగుతుంది క్వశ్చన్, అసలు వీడు ఏం చేశాడు, అమ్మ ఆడికి పోయి ప్రతి రిపోర్ట్స్ కి డైరెక్ట్ ప్రిన్సిపల్. అంటే యాక్చువల్లీ ప్లే స్కూల్ టు నర్సరీ 1 కంప్లీటెడ్, ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది నాకు కౌంట్ డౌన్. ఇక ఫస్ట్ క్లాస్ టీచర్ పిలిచింది, మీ బాబు ఇట్లా మేడం సారీ అది అయిపోయింది. సెకండ్కి పోయిందా అంటే, యాక్చువల్లీ దీంట్లో ఈ స్కూల్లో ఎగ్జామ్స్ ఉండయి, అందుకు నేను కొంచెం బతికిపడ్డా. కాకపోతే రిజల్ట్ ఏంటంటే, మీ బాబు ఇట్లా చేసిండు, మీ బాబు అట్లా చేసిండు, చదవలేదు, ఇవి రాయట్లేదు. ఇది మాత్రం మొత్తం ప్రతి పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు హేమ దీది రమ్మన్నది, ఈ దీది రమ్మన్నది అనగానే నాకు ఒక నిమిషం, మా స్కూల్లో టీచర్స్ని అంటే సర్స్ అండ్ మేడమ్స్ ని భయ్యా దీది అంటారు అనమాట. ఎగ్జామ్స్ లేవన్నది కదా, సో బేసిక్లీ స్లిప్ టెస్ట్ అని ఉండేటివి. సో మార్క్స్ ఉండేటివి కాదు మాకు, సో గ్రేడ్స్ ఉండేటివి. సో ఎక్సలెంట్, గుడ్, సాటిస్ఫాక్టరీ, నీడ్స్ ఇంప్రూవ్మెంట్. నాది ప్రతిదీ నీడ్స్ ఇంప్రూవ్మెంటే. సో రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రిన్సిపల్ దగ్గరికి ఎందుకు, జనరల్గా క్లాస్ టీచర్ దగ్గర, దీది దగ్గర రిపోర్ట్స్ అన్ని కార్డ్స్ ఉంటాయి కదా, నేనే మమ్మీ పోయినాం అనుకో,
నీ రిపోర్ట్ ఇక్కడ లేదమ్మా కింద ప్రిన్సిపల్ దగ్గర తీసుకో, అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మమ్మీకి తెలుసు ఫస్ట్ నుంచే తెలుసు, పోతే 100% ప్రిన్సిపల్ దగ్గర తీసుకోవద్దని. ఎన్నో రిపోర్ట్స్ డిస్కషన్స్కి మీటింగ్స్కి నేను పిన్ని వాళ్ళని తీసుకొని పోయినా. మా జాయింట్ నేను ఫ్యామిలీ రానని చెప్పేసిన, నేను రాను, నువ్వు తీసుకొని వెళ్ళిపో, నేను రాను, నేను మాట్లాడా. 10th ప్రీ ఫైనల్ 2 వరకు కూడా ఇట్లా అయింది. ఇక అది చూసినాక మా మమ్మీ క్లారిటీ వచ్చింది, ఈడు ఒక్క జస్ట్ బార్డర్ పాస్ అయినా చాలరా బాబు, ఏదో చేపిద్దాం అనుకుంది. కానీ నేనైతే నిజం ఇక 10th ఒక సుడి తిరిగింది 10th ఫైనల్ ఎగ్జామ్స్ కి. 10th ఫైనల్ ఎగ్జామ్ బాగా రాసి సూపర్ గా రాసిండు, 80%, 79.8% సంథింగ్. సో ఐసిఎస్సి సిలబస్ అండ్ దట్ వాజ్ అసలు పాస్ కూడా కాని అనుకున్న వాళ్ళకి ఏదో చిన్న లాస్ట్ అదే 1 month ముందే జర తెలివి వచ్చింది నాకు, అది చదువుకోగలుగుతా, నాకు కూడా బుర్రెక్కుతుందా, నాకు కూడా చదివితే బుర్రెక్కుతుందా అని చెప్పి అప్పుడు అనిపించింది. సరే తర్వాత ఇంటర్మీడియట్ అంతా పెరుగుతూ. ఎస్, బట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లా నువ్వు అప్పుడు సపోర్ట్ చేసినావు 10th టైంలో నాకు మ్యాథ్స్ అండ్ సైన్స్ లేకపోయినా ఓకే అన్నావు. ఒక్కొక్కరికి చెప్తే షాక్ అవుతారు, మ్యాథ్స్ సైన్స్ లేకపోవడం ఏంద్రా నాయన అని ఇప్పటికీ తిడతారు. ఇప్పుడు ఈ చూసిన తర్వాత కూడా అందరూ అదే మాట, 100% డౌట్ ఉంటుంది. బట్ మా స్కూల్ అట్లా ఉండింది. సో బట్ పుట్టింగ్ దట్ అసైడ్ అక్కడ నమ్మినాం. తర్వాత నేను పలానా సిఏ దానికి వెళ్దాం అనుకుంటున్నాను, నమ్మినాం. సిఈసి తీసుకుంటామంటే 100 మంది అన్నారు, ఎన్నో. సరే తర్వాత నేను బిజినెస్ పెట్టుకుంటా అంటే కూడా ఓకే అన్నావు, జాబ్ వదిలేస్తా అంటే ఓకే అన్నావు. ఇట్లా అంటే ఇంకా నాకు నమ్మకం, నువ్వు అదొకటి అర్థం చేసుకోవాలి అంతే. మమ్మీకి నీ మీద నమ్మకం అట్లాంటిది. నీ మీద నాకు ఎందుకు నమ్మకం అంటే, ఇక ఇప్పుడు నీకు ఎట్లా అంటే బాధ్యతలు ఎక్కువ ఉండే మన ఇంట్లో. సో నువ్వు ఆ బాధ్యతలలో పుట్టి పెరిగినావు కాబట్టి నీకు ఫస్ట్ నుంచైనా నాకు హెల్పింగ్ బాగా చేసినావు. ట్యూషన్స్ చెప్పినావు, మబ్బుల 2:30-3 గంటలకు లేసి స్నానం చేసుకొని నువ్వు వెళ్ళి ట్యూషన్ చెప్పొచ్చిన రోజులు ఉన్నాయి. అది వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయేవాడివి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ చెప్పేవాడివి. ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు, ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు. చెప్తున్నా ఇప్పుడు నేనైతే, ట్యూషన్స్ అంటే చిన్న పిల్లలకు కూడా కాదు, డిగ్రీ పిల్లలకి, ఎంబీఏ పిల్లలకి ఆయన చదువుకుంటూ తనకు ఇంకొక చదువు నేర్పించుకుంటూ అట్లా ఆ టైం మొత్తం ఒక డే మొత్తంలా నువ్వు ఉండేది ఇంట్లో మామూలుగా అంటే మొత్తం లెక్క పెట్టుకుంటే 4-5 hours అంతే, అంతకు మించి ఎక్కువ అవర్స్. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు, అప్పుడు కూడా అట్లనే ఉన్నావు. ఇప్పుడైతే మొత్తం పాడ్కాస్ట్లు అని చెప్పేసి మొత్తం టైం అనేదే లేదు, నిద్రలు లేవు, టైం లేదు. ఫస్ట్ దాని గురించి తర్వాత తీసుకొద్దాంలే కానీ. బట్ యా అప్పుడు అంటే నేను చూసుకుంటూ పెరిగినా కదా, ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది నాకు గుర్తున్నాయి. ఇంకా ఒక గుడికి వెళ్ళాలి, నవగ్రహాల పూజ చేయాలంటే మమ్మీ చేతిలో ఒక 9 రూపాయల చిల్లర లేదని పంతులు ఎన్ని మాటలు అన్నాడు. అదే నథింగ్ అగేన్స్ట్ ఎనీవన్, ఇప్పుడు ఆయన ఎందుకు అన్నారు అనేది పక్కకు పెట్టేద్దాం. ఆయన అన్నందుకే ఇట్లా జరిగింది నాకు, ఆయన దీవెన ఉంది అందుకే అంట ఆ పంతులు ఎప్పుడు గుర్తు చేసుకుంటా. సో నేను నిజంగా చెప్పాలంటే, నేను నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి వెళ్తే ఆయన కాలు మొక్కనికి పోతే ఒక మాట అన్నాడు, అమ్మ దక్షిణ ఇయ్యంది, కాలు మొక్కొద్దు అనగా అక్కడనే కథం వెనుకకు వచ్చేసి ఏడ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత. అది నాకు అందుకే అంట ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిన నేను. నాకు అది తెలుసు. తర్వాత నేను ఓన్గా పెట్టుకోవడం అవన్నీ నేను చూసుకున్న తర్వాత నా కొడుకుకి కూడా అదే సేమ్ మెంటాలిటీ. ఇప్పుడు నాకు 6 మంది బిడ్డలు, కొడుకులు అందరు కలిసి 6 మందిలో ఎవ్వరు ఇట్లా అల్లరి కానీ చిచరో లెక్కలు కానీ అసలు చెప్పలేను. ఇంకా నాకు దానికి లేదు ఆన్సర్ లేదు. అందరి గురించి పక్కకు పెట్టేస్తే అట్లీస్ట్ నాకు ఎట్లాంటి భయంతో పెరిగినంటే, నేను మేజర్ నీ సైడ్ నుంచే రైట్, అన్ని నా సైడ్ నుంచి ఎవరి సైడ్ నుంచి లేవా? అరే నాకు మేజర్ నాకు గుర్తున్నా చెప్తున్నా చెప్పు. సో అన్ని నా సైడ్ నుంచి అంటున్నావు రా నువ్వు. మరి నాకు గుర్తున్నాయి మమ్మీ అవే. వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళ మమ్మీ కంప అనుకుంటా. అట్లా అనుకోకండి బాబు, మమ్మీ చాలా మంచిది, మంచిగా చెప్తున్నాం. ఇప్పుడు కూడా మమ్మీ ఏం చెప్పేదంటే, అరే బాబు నువ్వు 6 పిల్లలు మన ఇంట్లో, అంటే బాబాయ్ పిల్లలు అందరు కలిపి 6 పిల్లలు. సో నీ తర్వాత పుట్టిన అందరూ, పెద్దోని నువ్వే, ఇంటికి పెద్ద, నువ్వు తప్పు చేస్తే నీ వెనకాల అందరు నేర్చుకుంటారా. ఈ విషయం 100,000 సార్లు చెప్పుంటుంది నాకైతే ఇంతవరకు. ఏ తప్పు చేసినా దానికి రెఫరెన్స్ కింద తెచ్చేది. అంటే మేబీ అప్పుడు అనుకునేట్టున్నారు మమ్మీ ఎప్పుడు ఇదే అంటే ఇప్పుడు ఇదే. ఒక్క నిమిషం రా, ఈ విషయం నీకు ఒక్కనికే కాదు, ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్కరికి చెప్పాలి నువ్వు. ఎందుకంటే వాళ్ళకు కూడా చెల్లెళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, అందరిని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకు కూడా నువ్వు సజెషన్ ఏమి ఇస్తావు ఈ విషయంలో? మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫ్యామిలీ బిగినింగ్స్ ఏవైతే ఉంటాయి, ఇందాక నువ్వు అన్నట్టు ఏం చెప్తావు, నా సైడ్ నుంచి నాకు అర్థమైన దాని ప్రకారం అయితే ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్. చాలామంది అంటున్నారు, తిడుతున్నారు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ లో అంత హ్యాపీగా ఏం కాదు, అంటే డిసిప్లిన్ లో పెట్టేటప్పుడు నొప్పే ఉంటుంది. మా లైఫ్ కూడా అట్లనే పెరిగినాం కాబట్టి మాకు ఇప్పుడు ఈ లైఫ్ ఉంది. అంతే. ఇప్పుడు తాతయ్య టాపిక్ తీసుకొచ్చినందుకు ఎందుకు ఏమంటారు, అరే నాకేమైనా పని చెప్పిండు. ఎగ్జాంపుల్,
పోయి రెంటర్స్ ఉంటారు కదా అక్కడికి పోయి, లేకపోతే కరెంట్ ఇది వైర్ పెట్టరా అనగానే నేను ఎందుకు చేస్తానే క్వశ్చన్ నాకు రాదు. ఎందుకు అరే మీ అయ్య చేయలేదా, నేను చేయలేదా అంటాడు మా తాతయ్య. దట్ మేక్ సెన్స్, వాళ్ళు చేసే కదా వచ్చారు ఇక్కడికి. ఓకే మనం కూడా నేర్చుకోవచ్చు, నేర్చుకుంటే పోయేది ఏముంది అన్న థాట్లో నేను ఉండేటోని. అగైన్ డిసిప్లిన్లో పెట్టేటప్పుడు న్యాచురల్గా కొంతమందికి నొప్పి ఉంటుంది, అరే ఎందు ఊకంటారా నన్ను, అడిగింది ఏమి ఇయ్యరు, పెద్దానికి ఇంట్లో గొడవ, పెద్దానికి ఏమైనా అడగాలంటే 100 సార్లు అడిగించుకోవాలి. ఇట్లాంటివన్నీ ఈ ఎక్స్పీరియన్సెస్లోనే మనకు మారుస్తాయి అని నాకు అనిపిస్తుంది. సో పర్సనల్లీ నాకైతే దట్స్ వాట్ ఐ కెన్ టెల్. ఓకే, సో ఇప్పటిదాకా నాకు బాగా పాజిటివ్ అయితే చెప్పినావు. సో మంచి సైడే అన్ని మంచి నేనైతే మంచి ఒక చిన్న మార్క్ షీట్ అయితే ఇచ్చినావు. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ ఏమని, నా సైడ్ నీకు నచ్చని విషయం ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఒక చిన్న వీడియో చూసినాం దీని గురించి, రిగ్రెట్ నా లైఫ్లో రిగ్రెట్స్ ఏంటి అంటే, దాంట్లో వన్ ఆఫ్ ది రిగ్రెట్ ఇస్ నేను మా మమ్మీకి టైం ఎక్కువ స్పెండ్, అంటే ఫ్యామిలీకి మేజర్లీ టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. అంటే ఈ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా. రీసెంట్గా నేను జగ్గు మాట్లాడుతున్నప్పుడు వాడు ఏదో ఒక వీడియో గురించి చెప్తుండే అనమాట. ఆ వీడియోలో ఏమంటాడు అంటే, ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన అవతల అడుగుతాడంట, అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ కాంటెక్స్ట్ అయితే ఇదే. ఒక అబ్బాయిని అడుగుతాడంట, నువ్వు నీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అంటే పలానా స్టేట్లో ఉంటారు, నువ్వు ఇక్కడనే ఉంటావు, ఓకే ఎన్నిసార్లు కలుస్తావు మీ పేరెంట్స్ని అడిగినంట. అడగగానే సంవత్సరానికి 2 సార్లు కలుస్తున్నావు 3 సార్లు కలుస్తున్నావు అన్నాడంట అబ్బాయి. అన్న తర్వాత అంటే మీ పేరెంట్స్ ఏజ్ ఎంత అంటే, నాకు తెలిసి ఒకరు 60 ఒకరు 65 సంథింగ్, మదర్ 60 ఫాదర్ 65 అని చెప్పినట్టున్నాడు. ఓకే, దాని అర్థం ఏంటి, ఇంకొక 20 ఏళ్ళు బతుకుతారు అనుకుందాం యావరేజ్గా, ఇప్పుడున్న యావరేజ్ లైఫ్ ప్రకారం యూజువల్ పర్సన్ చెప్తున్నంట 20 ఏళ్ళు బతుకుతారు అనుకుందాం. నువ్వు సంవత్సరానికి 2-3 సార్లు కాదు పోయేది, 20 × 3 అంటే మొత్తం కలిపి 60 సార్లే పోతావు నీ ఫ్యామిలీ దగ్గరికి. నీ మమ్మీ డాడీని చూసేది నెక్స్ట్ 60 సార్లు మాత్రమే అని ఒక మాట అన్నాడు. వీడు జగ్గువారు చెప్పు డేట్ చేసాడు. నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ముంబైలో. సో సంవత్సరంలో 2 సార్లు అంటే 3 సార్లు అంటే 20 ఏళ్ళు కనుక పేరెంట్స్ బతికితే 20 × 2 3 వేసుకున్నా 60 సార్లు కలుస్తాడు. 2 సార్లు వేసుకున్నా 40 సార్లే కలుస్తాడు. వాళ్ళు బతుకున్నంత సేపు ఉన్న రోజులు ఎంత కుదిరితే అన్నిసార్లు వెళ్ళరా బాబు అని ఆ వీడియోలో చిన్న సారాంశం అనమాట. అది విన్నప్పుడు చాలా నేను కూడా కనెక్ట్ అయ్యాను. అంటే నేను ఒకవేళ నేను కూడా రియాక్ట్ అయ్యి నేను కూడా కొంచెం ఫీల్ అయినాను అనుకో, ఆర్ బాధపడ్డానంటే వాడు ఇంకెక్కువ ఏడుస్తాడని చెప్పి నేను ఎక్కువ ఏడవలేదు. కానీ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యి బాధపడి చూపించలేదు. కానీ ఆ రోజు అనిపించింది, అరే సరే ఈ పని ఎప్పుడన్నా ఉంటుంది, గ్రోత్ ఎప్పుడు ఆలోచిస్తాము, ఎప్పుడు ఎదగాలి, లేకపోతే అందరికంటే ముందెళ్ళాలి, లేకపోతే కుదిరినంత వరకు కష్టపడాలి, అన్నీ మైండ్లో ఉంటాయి. కొన్నిసార్లు మన చేతిలో ఉండకపోవచ్చు టైం, తెలియకుండా తప్పు చేస్తాం. కానీ ఇప్పుడైతే క్లియర్ అయినా ఎట్టి పరిస్థితుల్లో కుదిరినంత టైం ఫ్యామిలీకి ఇవ్వాలి. ఆల్రెడీ నేను కొంచెం టైం కోల్పోయి ఉంటా. ఇప్పుడు చెల్లె మ్యారేజ్ అయిపోయింది, తెలిసి తెలియక 4-5 పడవల్లో సెయిల్ చేసుకుంటా, టైం సరిపోక టైం మేనేజ్ చేయలేకపోవడం కూడా ఉండొచ్చు. అంటే మరి ప్రతిదీ నేను బిజీ ఉన్నా కాబట్టి చేయలేనని కూడా చెప్పకూడదు, అది నేను డెఫినెట్లీ ఒప్పుకుంటా. బట్ కొంచెం ముందు తెలిసి ఉంటే బాగుంటుంది అన్న రిగ్రెట్ ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ అరే ఒక 4-5 ఏళ్ళ ముందు కనుక నేను నాకు తెలియవచ్చు ఉంటే, అరే ఈ విషయంలో అరే టైం ఇస్తలేరు ఆ ఫ్యామిలీకి అని ఒక ఫీలింగ్ వచ్చి ఉంటే నేను ఇంత రిగ్రెట్ అయ్యడం కాదేమో. జనరల్గా ఇంటికి పోకపోతే 1 రోజు 2 రోజులు నడుస్తుంది, 10 రోజులు నడుస్తుంది, నెల రోజులు నడుస్తుంది, సంవత్సరాల తరబడి నేను టైంకి ఇంటికి వెళ్ళకపోవడం. ఒక 5 years నుంచి వాడిని కంటి నిండా చూసుకున్న రోజు లేదు నాకు, నిజంగా చెప్తున్నా. ఒక సండేస్ వస్తాడు, మమ్మీ బిర్యానీ చేసుకుందామా, మమ్మీ నేను కలుపుతాను బిర్యానీ, నువ్వు అన్నీ ఏమేమి ఇస్తావు. ఆ హ్యాపీనెస్ ఎంత తెలుసా నాకు. నేను వాడు ఉన్నంతసేపు చాలా హ్యాపీ పడతా. ఎందుకంటే వాడు ఎక్కువ ఉండడు నా దగ్గర, చాలా వరకు తక్కువ. వాడు ఉన్న ఆ 2-3 గంటలైనా నాకు ఎంత మమ్మీ నేహ అంటది, మమ్మీ అన్నం చూస్తే నీకు ఎందుకు మమ్మీ అంత ఫీల్, అంత ఆ ఎక్స్ప్రెషన్ ఫేస్లో ఎందుకు అట్లా ఉంటుందని చాలాసార్లు ఏడ్చినా కూడా నేను. అన్నీ ఏడిపిస్తున్నావు. సరే అయితే హ్యాపీనెస్ కానీ అంటే నేను ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక 1-2 నెలలు సంవత్సరం పాటు ఎప్పుడో ఒకసారి అర్థమవుతుంది కదా, అరే నువ్వు ఇంటికి పోతలేవు, నీ అమ్మ నాయన గుర్తురారా అనే ఒక క్వశ్చన్ అయితే నాకు అనిపించింది. అరే ఎందుకు ఇన్ని రోజులు నాకు అంటే స్ట్రైక్ అవ్వలేదు, ఎందుకు మమ్మీని మిస్ అవుతున్నా, లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతున్నా, ఇంటిని మిస్ అవుతున్నా అని ఏదైతే ఆ క్వశ్చన్ రాలేదు, ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. జనరల్గా నువ్వు ఆఫీస్కి వస్తే, నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు కానీ జనరల్గా ఆఫీస్కి వస్తే ప్రతిరోజు గురించి చెప్తాను, ఒకరోజు గురించి కాదు, ప్రతిరోజు 4-5 మూలల్లో ఏదో ఒక ఫన్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు హర్షగాడు ఉన్నాడు, హర్షగాడు లొకేషన్ సతాయిస్తాడు, అన్నదమ్ములు కొట్లాడుతున్నట్టు ఉంటుంది. ఐశ్వర్య కీర్తి ఉంటారు, వాళ్ళిద్దరు మజాక్ చేసుకుంటూ సతాయిస్తారు. అందరూ ఉన్నోళ్ళందరూ సోపులే. లక్షిత్ కూడా అదే చెప్తున్నా, నీకు మా మమ్మీకి ఇంత క్లోజ్ అయ్యారంటే టీం అర్థం చేసుకోండి. సో ఆఫీస్ ఎట్లుంటుంది అంటే ఒక పండగ, ఒక ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీ. పూజకు వస్తే కూడా నాకు కూడా చాలా నా ఇంటికి ఏదో మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ పోయినట్టుగా అదే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాకు రోజంతా ప్రతిరోజు ఆఫీస్లో ఎంత ఫన్ చేసుకుంటా, నేను పోయేదాకా ఎవరు పోరు, వాళ్ళు నాకంటే ఎక్కువ పని వాళ్ళు చేస్తారు న్యాచురల్లీ.
చేసుకుంటూ వాళ్ళకి ఇది పని అన్నట్టు ఉండదు. మనదే మన గ్రోత్ అంటే అందరం గ్రో అయితే అందరికీ మంచిది అన్న మెంటాలిటీ వాళ్ళకి అంత చిన్న ఏజ్లో రావడం అసలు గ్రేట్. పక్కకు పెడితే ఉన్న 20-30 మంది 32 మంది నాకు తెలిసి గర్ల్స్ ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరికి అంత పర్సనల్ తీసుకొని ఐషు కీర్తి అందరికి ఒక పిల్లల నాకైతే మీరైతే అందరు నాకు బిడ్డలేనన్నా, కొడుకులు బిడ్డలాగా చూసుకుంటున్నా. మీరు అదే తిరిగా మమ్మీ అన్నట్టుగా వీళ్ళకి ఏంది మళ్ళీ టీమ్ అవుటింగ్ పోతే మమ్మీ కావాలి, నేను కావాలి కంపల్సరీ టీమ్ అవుటింగ్ నేను కూడా వస్తా. మా ఫ్యామిలీలో మా ఖాందాన్ మొత్తంలో మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా మమ్మీ. ఆఫీస్లో కూడా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్కడ ప్రతి ఒక్కరు అరే ఇంట్లో ఏమి వండిపిస్తారా ఈ సండే వచ్చినాం ఈ టైప్లో ఉండేది ఎప్పుడు. అంటే అంత ఫ్రెండ్లీ ఉండేది కాబట్టి మేబీ ప్రతి ఒక్కరికి అంత ఇష్టం, అందరితో కలిసిపోతుంది. మళ్ళీ ఇందాక చెప్పిన నాకంటే ఎంత 15 ఏళ్ళు పెద్ద. నీకు అంటే ఇది నీ జీన్స్ అనుకుంటున్నాను, మా మమ్మీ నుంచి నీకు వచ్చింది, ఈ మమ్మీ నుంచే నీ కొడుకు వచ్చింది అంతే. నువ్వు కూడా అందరితో అలాగే ఉంటావు కదా వంశీ. ఇప్పుడు ఎవరినన్నా మీకు ఎంప్లాయర్ లాగా చూసినావా? నువ్వు చూడవు, నీ దగ్గర లేదా గుణం. సో నేను కూడా అట్లనే చూస్తాను అందరినీ, నానే చూస్తాను. నువ్వు కూడా అట్లనే ఉండాలి, ఇప్పుడు కాదు ఎప్పటికీ అట్లనే ఉండాలి. ఇప్పుడు టీం గురించి మాట్లాడితే నేను మొన్న జగ్గుతున్నా కీర్తితో మాట్లాడుతున్నా, సేమ్ పాయింట్ వచ్చింది. అంటే ఎందుకు ఈ బిహేవియర్ టీంలో అంటే జనరల్గా కొంతమంది కొన్ని కేసెస్ చూస్తాం కదా, అరే ఈ ఆఫీస్లో అంటే నా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వాళ్ళ టీమ్మేట్స్ని చక్కగా చూడనందుకు వెళ్ళిపోయారు చాలా మంది. అలా చాలా కేసెస్ అయినాయి. ఆ గుణం మనకు ఎందుకు ఇవ్వలేదు అంటే అది కూడా మళ్ళీ నీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి. నేను షాప్లో చూసినా కదా ఎంతమంది వాళ్ళు వడికల్ ఆఫీస్లో షాప్లో పనిచేయడానికి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళతో మీరు బిహేవ్ చేసే విధానం చూసి అరే ఇట్లుండాలా మనుషులు, ఇట్లుండాలి, డబ్బులు ఇస్తున్నాం అన్నంత అధికారం చూపించకూడదు అని నాకు అక్కడ నేర్చుకున్నా న్యాచురల్లీ. సో అట్లా ఒక్కొక్కటి బిగినింగ్స్ మంచిగా ఉంటే, అంటే చైల్డ్హుడ్ మంచిగా ఉంటే, పేరెంటింగ్ మంచిగా ఉంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే అక్కడి నుంచి కట్ అవుతూ ఇక్కడికి వచ్చినాం. మనం టీం గురించి మాట్లాడితే ఆఫీస్ అట్లా ఉన్నప్పుడు నాకు ఇల్లు కూడా గుర్తొచ్చేది కాదు, పనిలాగా ఎప్పుడు చేయలే. నేను అనుకుంటుంటే చూసిరా మీరు అందరు కలిసి మా ఇంటికి రాకుండా చేసిరిగా లేదు అంటే నాకు స్ట్రెస్ ఎందుకు రాదు అనుకుంటానండి. స్ట్రెస్ ఎందుకు రాదు, ఎందుకు ఇట్లా మొన్న నన్ను హరీష్ అడుగుతుండే మీరు ట్రావెల్ చేయాలండి, మీరు ట్రావెల్ చేయబోద్దు కాదా మీకు, అంటే గ్యాప్ కావాలి తిరగాలని. ఆ ఛాన్స్ అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు రాదంటే బికాస్ నేను పని చేస్తున్నా, బరువులు మోస్తున్నా అనే ఫీలింగ్ రాలేదు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నీకు ఇట్లా బయటకు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అంటే నీ ఏజ్ పిల్లలతో బయటకు వెళ్ళాలి అట్లా ఏమి ఉండదని. అందరూ రాయజోలే కదా, వీళ్ళు కాదు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయట ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నా, బయట ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అట్లా అడుగుతున్నా. అది చెప్పురా, నువ్వు క్వశ్చన్ కి ఆన్సర్ లేదని చెప్పి. అదే నాకు ఎటు టైం లేదు. ఇప్పుడు ఉన్న చోట్ల అంటే మనకున్న ఈ ఎన్విరాన్మెంట్ ఎట్లయితుందో, మన డెలివరబుల్స్ ఏంటి, వారానికి వచ్చేసరికి ఒక సినిమా వదులుతున్నాం మనం, ప్రతి వారం ఒక సినిమానే, ప్రతి శుక్రవారం ఒక పాడ్కాస్ట్ వదులుతున్నాం అంటే అదో హడావిడి. అది కాకుండా అకాడమీ ఉంది మనకి, అకాడమీ మార్కెటింగ్ అని, దాంట్లో నేను మధ్యలో నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ అన్ని స్కెడ్యూల్స్లో నాకు ఇవన్నీ పెట్టుకోవడం పెద్ద తలకాయ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇందాకన్నా కదా స్ట్రెస్ లేకపోతే ప్రెషర్, పని బరువులాగా అనిపించకపోవడం రీజన్ ఏంటంటే ప్రతిదీ నా పని అనేది చేస్తారు అందరూ, ప్రతి ఒక్కరు. ఇప్పుడు గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి న్యాచురలీ. అంటే ప్రతి చోట స్మార్ట్నెస్, ప్రతి చోట హార్డ్ వర్క్ మాత్రమే సపోర్ట్ చేయదు, కొన్నిసార్లు లక్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను దానైతే చాలా నమ్ముతా. మేబీ ఎప్పుడు ఏ మంచి చేసినానో తెలియదు, ఇట్లా మీ మంచి నాకు వచ్చిందో తెలియదు. టీం అందరూ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 30-32 మంది, ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఆర్ ఆన్ టోస్. నువ్వు ఏది చెప్తే అది, ఏ రాత్రి అంటే అది. మనం కూడా చూసినావు కదా, నువ్వు వచ్చిన రోజు కూడా, అంటే ఎప్పుడన్నా కూడా అది ఏ పని అవసరం లేదు, ప్రతిదీ మనదే అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఆ టీం అట్లా ఉన్నారు కాబట్టి కింద కమెంట్స్ డిస్ట్రీ తెలుగుదా మా టీంకి అయితే. ఫస్ట్ థింగ్ ఎవ్రీ వీకెండ్ బాగా స్పెషల్స్ చేసుకుంటారని తెలుసు. ఏమేమి స్పెషల్స్ చేసుకుంటారు అందరు కలిసి అంటే మన టీంలో లక్షిత్, ఐశ్వర్య, విజయ్. నువ్వు వంటనా? నీ పేరు చెప్పట్లే అసలు. వంట నీకు తెలియదు నా సంగతి. అసలు ఏమేమి గుర్తుపడతావు నానా నువ్వు? ఏమేమి గుర్తుపడతావు? ఏం దేనిలా? పప్పులు ఉప్పులలో కానీ కూరగాయలలో కానీ అసలు యాక్చువల్ నీకు ఏమైనా తెలుస్తాయా? వాళ్ళు అంతమంది వంట చేసినప్పుడు చూస్తావు, ఇంట్లో ఎలాగో ఉండవు కదా. సో పెసరపప్పు. ఒక్కసారి ఒక్క నిమిషం పప్పులు తీసుకురండి అమ్మా. నాకు ఇందాక కనబడ్డాయి. చిల్ల బేట నానా, నేను ఒక్కొక్కటి అడుగుతుంటా చెప్పాలి. నాన్న ఇది ఏంది బేట? ఓకే, ఇది తెలుసు నాకు, పెసరపప్పు. పెసర్లే కదా? ఏందది? పెసర్లు కదా ఇవి? కరెక్ట్ చెప్పు. పెసరపప్పు. దాన్ని ఏమంటారు అసలు? అది గ్రీన్ కలర్ లో ఉంది, దాన్ని ఏమంటారు? అది పెసరపప్పు కదరా? కాదా? చెప్పు. పోనీ అది పక్కకు పెట్టి ఇది ఇది ఓకే
కందిపప్పు. అబ్బా చాలా కరెక్ట్గా చెప్పింది. శనగపప్పును పట్టుకొని కందిపప్పు అన్న పడుతుంది. ఉంటుంది కదా మమ్మీ. ఓకే ఇది చెప్పు నాన్న. సో ఇది గుర్తుపడితే నువ్వు గ్రేట్ రా అసలు. మూంగ్ దాల్. ఏం దాల్? మూంగ్ దాల్. మూంగ్ దాల్ తెలుగులో నేను తెలుగులో పెసరపప్ప. మూంగ్ దాల్ అంటే ఏంది తెలుగులో? మూంగ్ దాల్ అంటే ఇందులో తెలుసు హల్దీరామ్స్ ఉంటది కదా, అదేనా ఇది? అది కాదా? అది ఒకటి గ్రేట్. ఓకే కరెక్టేనా? ఇది ఇది కరెక్ట్. ఓకే రైట్. ఇది ఒక్క ఎడబెట్టాలి. ఇది తీసుకోండి అమ్మా జరా. ఇది పెసరపప్ప. అది ఏంద్రా? పెసర్లా. అది సగమే కదా మమ్మీ, కరెక్టే కదా. మరి అందుకే నేను ఏమన్నా రాంగ్ అనలే కదా. ఏదైతే రాంగ్ చెప్పినా 100% కరెక్ట్ చెప్పినావు అని చెప్పిన. సర్లే. ఇది అది ఎర్రగా ఉందని చెప్పి ఏదో అప్పు చెప్పకు. ఎర్రపప్పు అంటారు కదా. అబ్బా నేను అన్నంగానే చెప్తున్నావు నువ్వు. గుర్తుంది నాకు. ఎన్నో ఇన్నా ఇది ఎర్రపప్పు అంటారు కదా. ఎర్రపప్పు అంటారు కదా. మసూర్ అదే ఇది మసాలా పప్పు చేస్తారు దీంతో కాదా? లేదు చేస్తారు. వాళ్ళకు కూడా సగం తెలుసు సగం తెలియదు. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇప్పుడు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ చెప్పిన, ఇది కూడా కరెక్ట్ చెప్పిన. అంటే నీకు మొత్తం 6 దాంట్లో 10 మార్క్స్ వచ్చినట్టు అంతే. ఇది చెప్పినా. ఇది కందిపప్పు. వా గ్రేట్. అది కాదన్నా చూసినా అది ఏది గుర్తుపడతావు. ఇది నాన్న ఇప్పుడు చెప్తే మినపప్పు. రైట్. బా ఏ అంత క్లాప్స్ క్లాప్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి పట్టించుకోరమ్మంటే చేతి కంటింది. అందుకే పట్టుకొని కాదు ఇది. రైట్. ఇది ఒకటే కాదు, నువ్వు అన్ని మామూలుగా ఏమేమి చేస్తారు మీ దాంట్లో? ఇప్పుడు మామూలుగా వీకెండ్ లో వెనస్డే నా మీరు వండుకునే? ఇంత ముందు వెనస్డే ఉంటుండే, ఇప్పుడు అప్పుడప్పుడు సండేలు ఎవ్రీ వెనస్డే ఉండేది అనమాట. మా ఇంట్లో మా ఆఫీస్ లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, అంటే ఇద్దరు పేర పయ్యేటోళ్ళు ఉండేది. సో ఇంటికించి గిన్నెలు తీసుకురావాలి, ఇంటికించి గంటలు తీసుకురావాలి. ప్రతి వారం నాకు లొల్లి, అరే గంటలు అడినో తీసుకురాలి, గిన్నెలు అడినో తీసుకురావాలి. సో స్టవ్ ఇవన్నీ ఇంటి నుంచే స్పాన్సర్ అనమాట. ఇంటికించి వెళ్తే ఆడికి. సో మంచి కిచెన్ ఏరియా. సో సో గుర్తుపట్టేసిన. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి అమ్మ. ఆకుకూరలు అట్టుకరమ్మా. ఇప్పుడు ఉంది మా వంశన్నకి. ఓహో ఏమి వచ్చి సారీ కరివేపాకు ఉందా? నేను చెప్పినాను ఇది ఏలే. ఎన్ని కావాలి నీకు? చాలు అవి చూస్తే భయమవుతుంది నాకు. ఇప్పుడు పప్పులు అయిపోయినాయి కదా, పప్పులో వేసే ఆకుకూరలు ఉన్నాయి. సరిగ్గా చెప్పాలి నువ్వు. ఈసారి ఎక్స్క్యూజ్ ఇవ్వను, చెప్పేదాకా నేను చెప్పిస్తా. వండిన తర్వాత చూపిస్తే చెప్తాను మమ్మీ. వండిన తర్వాత తిననీకే కనబడుతుంది, అది నీకు వండనీకి ఏం కనబడుతుంది? ఇదేంటి? ఇది ఏం ఆకుకూర? అసలు ఆకుకూరలు అంటారా లేకపోతే కూరగాయలు? పాలకూర. నువ్వు చెప్పాలి కరెక్ట్. పాలకూర రాంగ్. ఇవి ఒక్కటి కూడా చెప్తలే మరి ఎట్లా? పోనీ ఇవేమైనా తెలుస్తాయా నీకు? ఇది తెలుసు, ఇది పుదీనా కదా. అంటే పుదీనా ఒక్కటి తెలుసు, ఎందుకంటే బిర్యానీలు వేస్తాం కదా. అది కూడా బిర్యానీ అయితే సల్లనికి వేస్తాడు. మమ్మీ ఇది ఇంత వేసేయనా? వేసి వేస్తూనే ఉంటాడు ఇక. ఓకే ఇది ఒక్కటే. ఓకే ఇది చెప్పాలి. ఇంకా ఇక అట్నా స్మెల్ వచ్చా? చూడు మంచి స్మెల్ వస్తుంది. సూపర్. పచ్చకూర వాసన వస్తుంది, పుదీనా వాసన వస్తుంది. అది కూడా నిజంగా కూరగాయనా లేకపోతే పక్కన తీసుకొచ్చారా? ఇవి గడ్డి. మన ఇంట్లో చెట్టు పెరిగింది చూడు వంశీ. పప్పుతో చేస్తున్నా. పాలకూర కాదు ఇది. ఆకుకూరలు అన్ని ఒక్క తీరు, అన్ని ఆకుకూరలకు పాలకూరనే పెడతావు వంశీ, మిగతా వాళ్ళు అన్ని ఏడుస్తాయి. అలా పాలకూర ఉందా లేదా? ఉంది, చూపి. ఇది పాలకూర. మమ్మీ చెప్పింది. ఇది పాలకూర నమ్మినావా? కాదా? ఇది ఏంటి అసలు? ఇది చెప్పు పోని. అది పోని చిన్న, అది పొట్టిగా ఉందని చెప్పట్లేదు, ఇది పొడుగుని చెప్పు. ఇదేందో చెప్పు. అది బచ్చల కూర అంటారు దాన్ని. బచ్చల కూర. ఓకే. దాన్ని కూడా పప్పు చేస్తారు, పచ్చడి చేస్తారు, అన్ని చేస్తారు. సో ఇది చెప్పిగా. ఇంత పెద్దగా ఉన్నాయి. అది కాదురా, నేను ఎప్పుడు చూడలేదు అది. వంశీ వంటింట్లోకి వస్తే తెలుస్తుంది వంశీ. ఎట్లరా ఇట్లా చెప్తే నువ్వు వాళ్ళందరూ ఏమనుకోవాలి, కొడుకుకి ఏం నేర్పిలే అనుకుంటారు. నేను ఉంటాయి కదా మరి అన్నిట్లలో ఉండాలా, అన్నిట్లలో ఒక లెగ్ వేసి ఉండాలి. ఊకని కాదురా, అన్నిట్లో లెగ్ అంటే ఇప్పుడు దీంట్లో వేసిండు, ఇక ప్రతి ఒక్క దాంట్లో ఉంది, దీంట్లో కూడా ఒక లెగ్ ఏమని చెప్తున్నారు మీరు. ఆగండి చెప్పు. అంతేనా? చెప్పలేవా? తోటకూర అంటారు దాన్ని.
తోటకూర. దాన్ని కూడా పప్పు చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు. ఇది చెప్పు. ఇలా పాలకూర ఉందా లేదా చెప్పు ఫస్ట్ నాకు. నేను ఇస్తా, 1 by 1 ఇస్తా. ఎందుకు తొందర పడుతున్నావు? దీని ఏమంటారు? నీకేమైనా ఆప్షన్ సీజన్ పెట్టినా నన్ను ఏమన్నా? అరే హెల్ప్ చేస్తాను. లక్షిత్ ఎవరు చేయొద్దు. లక్షిత్ నీకు తెలుసా? లక్షిత్ అనేది అబ్బా ఎంత ఫేమస్. ఇంకేంది ఆయన చెప్తున్నాడు ఏమో తెలుసా అని. పాట కూడా ఉందిరా. పాట ఉందా? గోంగూర తోట గోంగూర చికెన్ గోంగూర చికెన్ ఆహా చికెన్ లేచిన తింటాడు, మటన్ లేచిన తింటాడు, కానీ అది గుర్తుపట్టాడు. అవి ఏమేడుస్తాయి తెలుసా? నన్ను ఇంతమంది తింటున్నారు, నేను సగం మంది కన్నా తెలుసా అని అడుగుతుంది. జగ్గు ఒక్క చిన్న హింట్ ఇచ్చిన అయిపోతుండేరా. ఏంది ఇచ్చేది? ప్రిపేర్ అయ్యి వచ్చాను. అన్ని పోయినాయి. దీంట్లో ఒక్కడు కూడా చెప్పలే, ఒక పుదీనా తప్ప. బిర్యానీ వేస్తా అని. ఇది పాలకూరనే. అబ్బా లాస్ట్ అడిగినా తప్పలే. ఇంకా ఇక్కడ ఇచ్చేసా ఇక్కడ. అయ్యో మా రెండు చెప్పినావు. అందుకే రెండు అట్లనే పెట్టించిన. గ్రేట్. పచ్చిమిర్చి, టమాటా, తెలుసు, ఆలుగడ్డ అన్ని తెలుసు కదా. రేపు వండి పెడతావుగా అంటే నాకు వండి పెడతాను కాబట్టి నాకు డౌట్ వచ్చింది ఏ దేశం ఏమి వండుతావు వచ్చి టేస్ట్ ఎట్లుందో చెప్పంతే. అవన్నీ చెప్పకు. బిర్యానీ నువ్వు పక్కన చేసినా కదా అట్లా మా లక్షిత్ సపోర్ట్ చేస్తాడు నాకు. లక్షిత్ ఉఫ్ అంటే పోతే సరే మొత్తానికి అయితే అయినాయి కదా. అయినాయి 2 టెస్ట్లలో పాస్ మార్క్స్. రెండు ఏదో ఎక్కలు 1 ఎక్కమన్నా 2 ఎక్కం 2 అన్నట్టు చెప్పినావు. సర్లే నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యి అన్ని చెప్తా. ఈసారి టెస్ట్ పెట్టు, 100% చెప్తా. ఫస్ట్ నేను నేర్పియాలి కదా నీకు. నాకు వేరే లేరా నేర్పినికి? నేర్పించుకొని వస్తా. అదే ఆఫీస్ లో రా. ఇంకెవరు ఉన్నారా అని వాళ్ళకి డౌట్. లక్షిత్ ముందు ఆయనకే తెలియదు, వాడికి. అరే వంటలు మంచి చేస్తారు. వంటలు చేస్తే అన్ని గుర్తుపడతారని కాదమ్మా ఇక్కడ. సరే ఓకే. అది ఎవరో ఒకరు ఆఫీస్ ప్రణవియో లేకపోతే ఐశ్వర్యనో వీళ్ళందరూ అడుగుతా, లేకపోతే పిన్ని వాళ్ళని అడుగుతా. వెతకండి అమ్మా, వెతుకు. వంశీ ఇప్పటి వరకు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి రౌండ్ ఉంది. అంటే అందులో నేను ఇన్ని క్వశ్చన్స్ వేస్తా, వాటికి ఆన్సర్స్ ను మంచిగా అబద్ధం ఆడకుండా, పొల్లు పోకుండా తెలుగులోనే మంచిగా చెప్పండి. శబ్దం చేపించేసుకుందాం వంశీగా. మళ్ళీ నువ్వు మధ్యలో అది ఇదని చెప్పకూడదు. ఓకే. ఇప్పుడు పొద్దున కూడా నీకు ఒకటి వచ్చింది మా ఇంట్లో ఫంక్షన్ లో. పిన్ని వాళ్ళు అడిగిండ్రు ఎప్పుడు హుడీస్ వేసుకొని వస్తావు ఎందుకురా అని. సో ఎప్పుడు హుడీస్ ఎందుకు వేసుకుంటావు పాడ్కాస్ట్ లో? ఓకే. సో హుడీస్ ఎందుకు వేసుకుంటా అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మేనరిజం. అంటే వీడిని ఇట్లా గుర్తుపట్టాలి, ఏదో ఒక డిఫరెన్స్ ఉందిరా అని చూపించడానికి ఏదో అనుకున్నాం ఫస్ట్లో. ఎట్లా వేసుకుంటే బాగుంటుంది, మధ్యలో ఓన్లీ కుర్తాస్ వేసుకుందాం అని కూడా అనుకున్నాం స్టార్టింగ్లో. బట్ తర్వాత హుడీస్ అంటే కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు. సో మంచి అంటే ఫిట్గా ఉండకపోవడము అట్లా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో దాంతోపాటు మేనరిజం కదా, ఇది హుడీస్కే ఫిక్స్ అయిపోదాం రా. చూస్తే అరే హుడీ మ్యాన్ రా అనాలి అట్లీస్ట్. అరే పాడ్కాస్ట్ అంటే పేరు గుర్తు రాకపోయినా అరే హుడీస్ వేసుకొని చేస్తాడు వీడు ఉన్నట్టున్నా బాగుంటుంది అనుకుని అందుకని హుడీస్. కానీ ఇట్లా స్పెషల్ ఎపిసోడ్స్ కానీ స్పిరిచువల్ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు కుర్తాలు వేస్తా. బట్ నాకు తెలిసి ఇప్పుడు అదంతా మారదు, అదే హుడీ. యాక్చువల్లీ మొన్న శ్రీశైలంలో కూడా అదే జరిగింది, మనకు గుర్తుందో లేదా? అంటే నన్ను ఎప్పుడు హుడీలే చూస్తారు కదా, సో ఇలా చూడలేదు అని అన్నారు. అవునా? గుర్తుపట్లే అసలు. యాక్చువల్లీ నేను గుర్తు ఎక్కడ చూసినా నేను అంటున్నారు. అంటే నన్ను హుడీలో చూస్తారు కదా, ఎప్పుడు ఇట్లా చూడలేరు కదా అని క్యాజువల్ గా చూడలేదు అని చెప్పి తనే అన్నాడు. లుంగి కట్టుకుని సంథింగ్ షర్ట్ ఏదో వేసుకుని పోయినా తర్వాత అట్లా అట్లా గుర్తుండిపోయింది చూసినా. అందుకని ఇప్పుడు లాస్ట్ కడగాలి ఇది. ఇప్పుడు వద్దు. అమ్మో ఫ్రైడ్లు మారుస్తుంది రోయ్. ఆగు, మంచి క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ లో ఉన్నారు కదా, నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే నార్మల్ గా ప్రపోజల్స్ రావచ్చు, అంటే లెటర్స్ కూడా రావచ్చు. అది నేను కూడా చదివినా, తెలిసి అడుగుతున్నావు. నేను చదివినా. నువ్వు నాకు అన్ని అంటే నీ దగ్గర దాచుకున్నది అయితే ఏం లేదు. సో నువ్వేందో అందరికి తెలియాలి కదా. నేను ఒకసారి స్టోరీ కూడా పెట్టినా. స్టోరీ నాకు కూడా మంచి అనిపించింది. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు అందరం వింటున్నాం కదా. అంటే చెప్తా. బేసిక్లీ ప్రపోజల్ అంటే అంత స్ట్రైట్ గా ప్రపోజ్ చేసే మెసేజ్ అయితే ఇప్పుడు అట్లాంటి కాలంలో అయితే లేరు మన వాళ్ళు. కాంప్లిమెంట్స్ వస్తాయి డెఫినెట్లీ. మరి స్మైల్ అనో లేకపోతే వాయిస్ అనో ఇట్లా కొన్ని అయితే కాంప్లిమెంట్స్ వచ్చినాయి డెఫినెట్లీ. ఫొటోస్ పెట్టినప్పుడు కింద కమెంట్స్ రావడము, లేకపోతే నాకు పంపించి మెసేజ్ చేయడము, లెటర్స్ రావడము. లెటర్స్ కింద పేరైతే లేదు కానీ ఒకరిద్దరికి ఇచ్చిన. ఒకటి బాగా గుర్తుంది నాకు. ఒకటి గుర్తుంది బాగా. పాపం చాలా పెద్ద మెసేజ్ పెట్టింది అమ్మాయి. షీ మెన్షన్డ్ ఇది ఏమని, నేను ఎవరితోని
ఏదో పాడ్కాస్ట్ చేసిన దానిలో అరుంధతి నక్షత్రం గురించి మాట్లాడినా. అయితే అరుంధతి వశిష్ట అసలు నీకు తెలుసా నాన్న అరుంధతి? అడిగినా ఎక్కడ తెలుసుకున్నా కదా, పైన చూపిస్తారు కదా. అది గుర్తుందో లేదా అని ఒకసారి నాకు డౌట్ వచ్చింది, అసలు నీకు తెలుసా లేదా పాడ్కాస్ట్ లో మాట్లాడినాము, గెస్ట్ చెప్పిర్రు. అయితే ఆ రీల్ వేసినాం. ఆ రీల్ వేస్తే ఆ రీల్ నాకు పంపించి మొత్తం చాలా పెద్ద మెసేజ్ పెట్టి కాంప్లిమెంట్స్ అన్ని రాసి కింద షీ మెన్షన్డ్ వికే ఐ వాంట్ టు బీ యువర్ అరుంధతి, కెన్ యూ బీ మై వశిష్ట. నేను అరుంధతి ఉంటాను, నా వశిష్ట అవుతావు అని ఒక మెసేజ్ వచ్చిండే. చాలా మంచి అనిపించింది, అది అంత ఎఫర్ట్ పెట్టింది కదా. సారీనే చెప్పినా మమ్మీ, సారీనే చెప్పినా. ఒక లెటర్ కూడా వచ్చింది ఇంతకు ముందుకు, సో దాని ఏమైంది? ఒక్కటి కాదు 7-8 వచ్చినాయి. ఒక్కరి నుంచి తన ఒపీనియన్ చెప్పి, నీ ఒపీనియన్ ఏం చెప్పినావు మాకేం చెప్పలేదు, రిప్లై అయితే ఇవ్వలే. చూసినా అదే రెస్పాండ్ అవ్వాలంటే నాకు, అమ్మాయి నువ్వేం అనుకోవద్దు మిమ్మల్ని గుర్తు చేసిన అని, సారీ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ ఒరిజినల్ అడ్రస్ లేదు దాంట్లో, తన ఫేక్ అడ్రస్ ఏదో పెట్టినట్టున్నారు. చూసినా నువ్వు అడ్రస్ కరెక్ట్ పెట్టుంటే ఏదైనా రిప్లై వచ్చేదిగా, అవునా కాదా ఇస్తా కాదా అని. నువ్వు చెప్పక అంతా నువ్వే డీలే చేసుకున్నావు, నేను దానికి ఏం చేయలేను. చెప్పమ్మా, చెప్పయ్యా, చెప్పు, నువ్వు చెప్పు. నేను కూడా ఫస్ట్ అట్లే అనుకున్నా, మనలో ఎవరన్నా సతాయిస్తున్నారేమో ఒక్కొక్కటి అట్లా అని. అంత ఎఫర్ట్స్ ఎవరు పెడతారులే. కానీ అమ్మాయి అడ్రస్ చెప్పకపోవడం తోటి నువ్వు అట్లా అనుకున్నావు. లేకపోతే నేను వెళ్ళిపోనాడికి చెప్తున్నా అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? అంటే మమ్మీ డాడీ వాళ్ళు చూపించింది చేసుకుంటావా, లేకు నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటావా, లేదు మేము నచ్చి నువ్వు మెచ్చిన అమ్మాయిని చేసుకుంటావా? 3 ఆప్షన్స్ ఇచ్చిన. ఆప్షన్ సి, థర్డ్ ఆప్షన్. గుడ్. ఇంకేటి ఏమైనా చెప్తావేమో అనుకున్నా, బతికిపోయావు. గుడ్. ఇప్పుడు ఇది అడగొచ్చు అడగొద్దో నాకైతే తెలియదు, నేను అడిగేస్తున్నా. మీ టీంలో నీ ఫేవరెట్ టీమ్మేట్ ఎవరు? మంచిగా చూసి ఆలోచించు, ఎందుకంటే నువ్వు ఒకరి పేరు చెప్తే ఇక్కడ అందరూ మరి అది ఏం చేస్తావో నువ్వు. నేను ఆల్రెడీ నాకు ఇది అడగాలంటే కొంచెం భయం వేసింది. అందరు నా పిల్లలే కాబట్టి ఒకరి పిల్లగారి పేరు చెప్పి ఒక పిల్ల పేరు చెప్పకపోతే నాకు బాధ. ఒకరే అడుగుతున్నాను ఇక్కడ క్వశ్చన్, సో అది ఎవరు చెప్పదలుచుకున్నావు? నువ్వే. థ్యాంక్ యూ. ఎందుకు? థ్యాంక్ యూ. నాకు రీజన్ చెప్తా. ఫస్ట్ ట్రీట్మెంట్ నేనే ఉన్నా. ఎందుకు చెప్తా అంటే, నువ్వు చెప్పు. నేను ఇంత టైం ఇవ్వగలుగుతున్నా అంటే, ఇంత ఫ్రీగా టీం అందరితో ఉండగలుగుతున్నా, పని చేసుకోగలుగుతున్నా, నా వర్క్ మీద ఫోకస్ చేసుకోగలుగుతున్నా అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ ఎవరు చేస్తారు? నువ్వే. సో అన్పెయిడ్ టీమ్మేట్ నా మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. పాట కాదు నిజము. ఇదే మంచి చేసిన. ఒక పేరు చెప్పు, ఒక పేరు చెప్పకపోతే ఏమంటారు అప్పుడు? అబ్బా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నువ్వు ఇప్పుడు ఇన్ని పాడ్కాస్ట్లు చేస్తున్నావు కదన్నా, నువ్వు అలా సక్సెస్ అయినావా? ఓకే, అరే ఏమో, నేను ఇప్పుడు చేసి 60-70 ఎపిసోడ్లు చేసినాం అంతే. మనం చాలా చూసినా, చాలా నేర్చుకోవాలి ఇంకా. అంటే సక్సెస్ అయినవా అంటే డెఫినెట్లీ ఇప్పుడు నంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఉండొచ్చు. ఫస్ట్ నుంచి మళ్ళీ టీం గురించి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కానీ మా టీం ఒక స్పోర్ట్స్ టీం లాంటిది అనమాట. పాడ్కాస్టింగ్ అంటే ఒక స్పోర్ట్ అయితే, అంటే ఒక క్రీడ అయితే, దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ రాటాక్స్ టీమ్ అనిపిస్తుంది నాకు. మేబీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోతారు, డౌట్ లేదు దాంట్లో. అంటే ప్రతిరోజు హంగర్, అంటే ఆకలి, ఇంకోటి ఏదో చేయాలి, నెక్స్ట్ ఏదో చేయాలి, అది సరిపోతలేదు రా ఇంకోటి ఏదో చేయాలి. నేను చేసేది నచ్చలే, బయటికి పోతుంది, లక్షల్లో వ్యూస్ వస్తాయి, లేకపోతే లక్షల షేర్లు వచ్చినా కూడా నాకు ఎందుకు నచ్చట్లేదురా, నెక్స్ట్ దాన్ని ఇది చేయాలి. అట్లాంటి డిస్కషన్స్ అయితే ఆఫీస్లో. వాళ్ళంతా హంగర్ ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి, ఇంకా స్కోప్ ఇక్కడ ఉంది. అంటే చేసుకుంటూ పోతే నాకు తెలిసిన వరకు అయితే గోల్ అంటే సక్సెస్ అవుతా లేదా అంటే మారుతూ ఉంటాయి గోల్స్. ఇంటరిమ్ గోల్ పెట్టుకుంటే, అంటే మధ్య తరహా గోల్ అనుకుంటే కూడా మేబీ ఇండియా మొత్తంలోనే ది బెస్ట్ టీమ్ నా దగ్గర ఉండాలి, నేను వన్ ఆఫ్ ది టీమ్మేట్ అవ్వాలి వాళ్ళకి అనేది నా గోల్ అనమాట. సో న్యాచురల్లీ ఇప్పుడు సక్సెస్ అయినవా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. న్యాచురల్లీ ఇంకా ఇప్పుడు అన్ని చేసినవన్నీ కూడా అయినవా అనేది అక్కడ క్వశ్చన్ కాదు, నాకు తెలుసు, కానీ అందరికీ తెలియాలని అడుగుతున్నాను నేను. అది అర్థమైంది. సో అది నా ఆన్సర్. థ్యాంక్ యూ. మీ గెస్ట్ నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఇందాక చెప్పినాను కదా, అంటే న్యాచురల్లీ చాలా నాలెడ్జ్ బేస్ పెరుగుతుంది నాకైతే. అంటే ఒక 1.5 year బ్యాక్, అంటే పాడ్కాస్టింగ్ కంటే ముందు వంశీ వేరు, ఇప్పుడు ఈ పాడ్కాస్టింగ్ వల్ల వచ్చిన నాలెడ్జ్ వల్ల వచ్చిన వంశీ వేరు. బికాస్ అంత రీసెర్చ్ చేస్తున్నాము, అంత మైండ్లోకి ఎక్కించుకుంటున్నాం కాబట్టి. బట్ పుట్టింగ్ అట్ దట్ సైడ్ కొన్ని చిన్న ఉంటాయి. అంటే టీంని ఎట్లా మేనేజ్ చేయాలి, ఆర్ టీం గురించి ఎట్లా ఆలోచించాలి, ఎంప్లాయీస్ అంటే ఏంది మనకి అనేది. రీసెంట్గా ఇప్పుడు అంబికా దర్బార్పతి వాళ్ళ ఫౌండర్తో పాడ్కాస్ట్ చేసినట్టే ఆయన అంటారు అనమాట, 15 ఏళ్ళ కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర పనిచేస్తే వాళ్ళకి స్థలాలు ఇస్తారంట. అట్లా 600-700 మందికి ఇచ్చారంట. వాళ్ళు పెళ్లిళ్ళకి కట్నాలు ఇచ్చుకోవడము, లేకపోతే అమ్ముకొని పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడము, అలాంటి వాటికి యూజ్ అయిందంట. ఇప్పుడు సార్ ఉన్నారు కదా, ప్రసాద్ సార్, కళామందిర్ ఫౌండర్, వాళ్ళైతే 3.98
50% ఆఫ్ షేర్స్ ఎంప్లాయీస్ మీద పెట్టినారంట. ఎంప్లాయీస్ కోసం, వెల్ఫేర్ కోసం పెట్టారు. అంటే ఎంత థాట్ఫుల్ ఉంటే, ఎంత థాట్ ప్రాసెస్ ఉంటే, ఎంత మంచితనం ఉంటే అంత ఆలోచిస్తారు. ఇప్పుడు శిల్పిరెడ్డి, డాక్టర్ శిల్పిరెడ్డి గారిది పాడ్కాస్ట్ చేసినప్పుడు ఇందాకన్నట్టు ఎన్నో నేనే కొత్త విషయాలు చాలా తెలుసుకున్నా, రీసెర్చ్లో కానీ డ్యూరింగ్ ద పాడ్కాస్ట్ కానీ. అందరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీలోఫర్ అని ఒక బ్రాండ్, ఆ పాడ్కాస్ట్ చేసినప్పుడు అయితే భయపడ్డాం. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా, నాలెడ్జ్ షేర్ చేసినప్పుడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ మళ్ళీ అది. ఆ ఎపిసోడ్లో పోస్ట్ ది ఎపిసోడ్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు కానీ అవన్నీ. బట్ యా, ఆ ఎపిసోడ్ తీసేసి మళ్ళీ వేసినాం, మళ్ళీ అది కూడా ఎవర్ గ్రీన్ అయింది అది కూడా. బట్ యా, అందులో చాలా నేర్చుకున్నా. అట్లా దేర్ ఆర్ మల్టిపుల్ ఎపిసోడ్స్. ఇప్పుడు బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, సైంట్ లిమిటెడ్ ఫౌండర్, ఆయన ముంగడ కూర్చుంటే చాలు, ఆయన కలిస్తే చాలు అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. అలాంటి మనిషితో కూర్చున్నప్పుడు అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వేరే కదా మమ్మీ. ఇప్పుడు నాకు ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసి, 2000 కోట్లు టర్న్ ఓవర్ చేసి, 100 కోట్లు టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి వాళ్ళ సర్కిల్ అట్లే ఉంటుంది. వాళ్ళు పొద్దున్నేస్తే రాత్రి దాకా డిఫరెంట్ మార్కెటింగ్ వస్తారు. మనం రోజువారీ దందా చేసే వాళ్ళు ఇంకోలాగా ఉంటారు. సో నా ఉద్దేశం అదనమాట. కొన్నిసార్లు కమెంట్స్ వస్తాయి కింద, అన్న ఎప్పుడు ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకొస్తున్నాం ఎందుకు, అంటే ఫెయిల్యూర్స్ని మాట్లాడవచ్చు కదా, ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకురావచ్చు. డెఫినెట్లీ దట్ మేక్ సెన్స్, అది ఖచ్చితంగా చేస్తా ఎప్పుడన్నా ఒకసారి. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ని తీసుకురావడం చాలా కష్టం, అంత ఈజీగా దొరకరు వాళ్ళు. యాక్సెస్ దొరకదు కదా. ఆ యాక్సెస్ దొరికినప్పుడు నేను మిస్యూజ్ చేసుకోవద్దు, అంటే దాన్ని వదులుకోవద్దు నా ఉద్దేశం అనమాట. దట్స్ ద రీజన్ వాళ్ళందరినీ తీసుకొని వస్తా. ఏం నేర్చుకుంటే ఒక్కొక్క ఎపిసోడ్ నుంచి ఒక్కొక్కటి మమ్మీ, ప్రతి ఎపిసోడ్ నుంచి ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటా. ఇంటర్వ్యూకి పాడ్కాస్ట్కి తేడా ఏంటి? ఇప్పటి నుంచి నేను చెప్దాం అనుకున్నా యాక్చువల్ చాలా చోట్ల. అగైన్ ఒక ఫిక్స్డ్ డెఫినేషన్ ఉందా, ఒక గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ప్రాపర్ డెఫినేషన్ వస్తుందా అంటే ఉండొచ్చు. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. బట్ అట్లీస్ట్ నా ఉద్దేశంలో ఇవాళ పాడ్కాస్టింగ్ అంటే ఫర్ సమ్ రీజన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఫర్ సమ్ రీజన్ ప్రతి ఒక్కరికి అంటే జస్ట్ ఈ మైక్ వస్తే పాడ్కాస్టింగ్ అనుకుంటున్నారు చాలామంది. బట్ నా దృష్టిలో ఏంటంటే పాడ్కాస్టింగ్ అంటే ముందు తెలియనప్పుడు చెప్తా. తెలియనప్పుడు పాడ్కాస్ట్ అంటే ఆడియో ఒకటే అనుకుంటుండే నేను. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకునే ఒక కాన్వర్సేషన్ స్పాటిఫైలోనో లేకపోతే ఆడిబుల్లోనో వినడమే పాడ్కాస్టింగ్ అనుకుంటుండే. తర్వాత దాన్ని విజువల్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి ఆ కాన్వర్సేషన్ క్వశ్చన్ ఆన్సర్ కాదు, కాన్వర్సేషన్ అంటే ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి డీప్ డైవ్ గా తీసుకెళ్ళి, అంటే దాని అర్థం ఏంటి, గెస్ట్ కి నాలెడ్జ్ పీక్స్ లో ఉండొచ్చు, హోస్ట్ కి అంటే వాళ్ళ దృష్టిలో అంటే ప్రాపర్గా చెప్పాలంటే పాడ్కాస్టర్ ఇక్కడ కూర్చున్నటోడికి హోస్ట్ కి హీ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ అట్లీస్ట్ టు క్రాస్ క్వశ్చన్, అంటే ఆ టాపిక్ గురించి ఎంతో తెలియాలి. ఇవాళ రేపు ఏంది, నేనే ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చిన, పోయేటప్పుడు నేనే లిస్ట్ రాసిచ్చాను, ఇవి అడుగున్నాను నేను ఆన్సర్ ఇస్తాను, అట్లా అయిపోయింది ఇంటర్వ్యూస్ అంటే. అగైన్ వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ పాడ్కాస్టింగ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంది అంటే డెఫినెట్లీ మల్టిపుల్ మీనింగ్స్ ఉండొచ్చు. కానీ నా ఉద్దేశంలో పాడ్కాస్టింగ్ ఇస్ బిల్డింగ్ కాన్వర్సేషన్ టు యాక్చువల్లీ గివ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దట్ చూసే వాళ్ళకి. అంటే ఏ టాపిక్ అయినా కానీ కొంచెం డీప్ డైవ్ వెళ్ళడము, దానిలో ఒక కోణం చూపించడం, ఒక కోణం చూపించకపోవడమా, అంటే ఏం చెప్తే అవతలకి ఎంత యూజ్ అవుతుంది అనే కాన్వర్సేషన్ని బిల్డ్ చేయడమే పాడ్కాస్టింగ్ నా దృష్టిలో. 1.5 year బిఫోర్ నాకు తెలిసి ఇప్పుడు చెప్పొచ్చు అనిపిస్తుంది నాకు. ఇది 1.5 year బిఫోర్ మేము రీసెర్చ్ చేసినప్పుడు యూస్ఫుల్ అనిపించిన ఛానల్స్ చాలా తక్కువ ఉండే, లేవనను చాలా తక్కువ ఉండే. బట్ విత్ రా టాక్స్ వీఆర్ ప్రౌడ్, వీఆర్ హ్యాపీ దట్ అరే మన వల్ల చేంజ్ వచ్చిందిరా, ఈ ఛానల్స్ కొన్ని కొత్త ఛానల్స్ రావడము, పాత ఛానల్స్ లో అడిగే విధానాన్ని మార్చుకోవడం, దాని కూడా ఒక మోటో రావడం, అట్లా అది మేము చాలా గమనించినాం అనమాట. సో పాడ్కాస్టింగ్ అనేది తెలుగులో ఇది ముందుకి ఉండేనేమో నాకు తెలియదు, మేమే స్టార్ట్ చేసినాం మనం. కానీ మేము చేసిన విధానం వల్ల చాలా మందికి యూజ్ అయింది, అంటే చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా. అరే ఇట్లా చేస్తారా, నాకు కాల్స్ వస్తాయి, అరే ఏం చేస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, మన ఇంటికి కూడా వచ్చి సో ఎగ్జాక్ట్ చాలా మంది వస్తూ ఉంటారు. సో ఎట్లా చేస్తారు ఏంది అని. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే చూసే కాంటెంట్ ఇంటర్వ్యూ ఆ పాడ్కాస్ట్ పక్క పెడదాం. ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు చూస్తున్నాం, దానికి వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఇందాక కళామందిర్ ఎపిసోడ్ గురించి మాట్లాడినావు. ఆ ఎపిసోడ్కి ఇప్పటికి మనం షూట్ చేస్తున్న టైంకి ఇప్పటికి నాకు గుర్తున్న 9 lakhs వ్యూస్ ఉంటున్నాయి. 9 లక్షల వ్యూస్ 2 గంటల ఎపిసోడ్ అంటే 9 లక్షలు ఇంటూ 2 గంటలు మొత్తం చూస్తే ఒకవేళ 18 లక్షల గంటల వాచ్ టైం వస్తుంది నీకు ఒకవేళ ఫుల్ చూస్తే. అంటే అంత టైంని ఒక మనిషి అంటే ఒక ఎపిసోడ్ ఒక మనిషి క్రియేట్ చేసిన ఒక ఎపిసోడ్కి వస్తుంది అంటే ఆ కాంటెంట్ ఎట్లా ఉండాలా, వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసినట్టుగా. లేకపోతే మనం బాగాలేకపోతే ఏదో ప్రాంకులు వేసుకుంటా, లేకపోతే ఫన్లు చేసుకుంటా, లేకపోతే ఏదో కొంచెం పరుచుకుంటూ, లేకపోతే వేరే విషయాలు మాట్లాడుకుంటా, యూజ్లెస్ అంటే అవసరం లేని కంటెంట్ మాట్లాడుతుంది. ఆ కంటెంట్ పోవాలి. నా ఉద్దేశం ఏంటంటే పాడ్కాస్టింగ్ యాజ్ అ హోల్ ఇట్ షుడ్ బి లైక్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్ విచ్ ఇస్ లైక్ చూసే వాళ్ళకి కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్ మారాలి. అంటే ఎలా నువ్వు ఏ కంటెంట్ కన్సమ్ చేస్తావో నువ్వు అట్లనే తయారవుతావు. నాకు ఎంత హెల్ప్ అయిందో నాకు తెలుసు. అంటే మేబీ కొంతమందికి బుక్స్ ఉండొచ్చు, కొంతమందికి ఎడ్యుకేషన్ వల్ల మారచ్చు, కొంతమంది వీడియోస్ చూసి మారచ్చు. నేను అట్లా థర్డ్ టైప్ అనుకుందాం.
నేను కాంటెంట్ కన్జంప్షన్ అనేది ప్యాటర్న్ని మార్చుకున్నా. ఎట్లాంటి కంటెంట్ చూడాలి, రోజులో నేను స్పెండ్ చేసి ఒక 4 గంటలు ఆర్ 3 hours సోషల్ మీడియా టైంని వాల్యుబుల్గా, అంటే మంచి కాంటెంట్ కన్జ్యూమ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసానో నేను ఒక డిఫరెంట్ వంశం అయిపోయాను అనమాట. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. సో దట్స్ ద మెయిన్ అజెండా. అంటే కొంచెం లెంత్ చెప్పినా కానీ పాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూకి ఎంత తేడా అని అటు నుంచి కంటెంట్కి వెళ్ళిపోయినా. యూజువల్ అవుతుంది కాబట్టి చెప్పిందే మంచి. ఎక్కడ ఛాన్స్ దొరికింది అదే చెప్తా. ఇట్స్ ఎవ్రీవన్ షుడ్ యాక్చువల్లీ థింక్ అబౌట్ కాంటెంట్ కన్సంప్షన్, ఎలా ఉండాలి మన కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్ గురించి ఆలోచించాలి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 types ఆఫ్ కాంటెంట్ కదా, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, ఇన్ఫర్టైన్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్టైన్మెంట్ కానీ ఉండొచ్చు. మొత్తం ఎంటర్టైన్మెంట్ మీద వాడద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ప్రాంక్లు అవన్నీ జనరల్గా అంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, చూసి ఇప్పుడు నా వీడియోస్లో కింద వాట్ ఎల్స్, అంటే నా వీడియోస్ కాకుండా ఇంకేం చూస్తున్నారని అనలిటిక్స్ కనబడతాయి అనమాట. నా ఛానల్లో అనలిటిక్స్కి వెళ్తే నీ వీడియోస్తో పాటు ఇవి కూడా వాచ్ చేస్తున్నారు అని. ఇది వరకు ఏముండేదంటే చాలా వరకు హోమ్ టూర్స్ లాంటివి ఇట్లాంటివి విచ్ ఆర్ మేబీ అంత అవసరం పడకపోవచ్చు మనుషులకి. ఎంటర్టైన్మెంట్, డెఫినెట్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు ఊకే చదువుకుంటే కూర్చోని అయితే నడవదు కదా. ఇప్పుడు నేను కూడా రోజంతా చదువుకుంటూ కూర్చుంటానా, నడవదు. సో ఆ దానికి పనికి వస్తుంది. మెల్లిమెల్లిగా ఏమైంది, వేరే పాడ్కాస్ట్ ఛానల్స్ చూస్తున్నారు నీ వాళ్ళు, నాకు నోటిఫికేషన్స్ మారుతున్నాయి అనమాట. డిఫరెంట్ డాక్యుమెంటరీస్ కానీ ఏవైతే కొంచెం యూస్ఫుల్ ఉంటాయి, కొంచెం యాడ్ ఆన్ అయితే చూసే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ బేస్ యాడ్ చేస్తాయి అనే డిఫరెన్స్ కనబడుతుంది. సో ఆ సెన్స్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ యూజర్స్ టు యాక్చువల్లీ చేంజ్ దర్ కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్. వంశీ, ఇప్పుడు నా క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి, అడిగేటవన్నీ చెప్పాను, అయిపోయింది. ఇప్పుడు నీ టీమ్ మెంబర్స్ అండ్ నీకు అంటే మామూలుగా మెసేజ్లు వస్తాయి కదా, కామెంట్స్, అందులోకించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఓకేనా? ఇది నువ్వు చదువుకుంటేనే బాగుంటుంది. సో ఎందుకంటే మీకు సంబంధించినవి కాబట్టి నువ్వు చదువుకుంటూ. ఓకే, ఇప్పుడు ఇన్ని పాడ్కాస్ట్ వస్తున్నాయి కదా కాంపిటీషన్ లాగా, నీకేమైనా ఇబ్బంది అవుతుందా? అచ్చా, అంటే కొత్త ఛానల్స్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. బట్ డెఫినెట్లీ నేను ఇందాక అన్నా కదా, కంటెంట్ మారాలి చూసేటోళ్ళది. వాళ్ళది మారాలంటే నా ఒక్క ఛానల్ సరిపోదు. మేము స్టార్ట్ చేసినప్పుడు నేను నరేష్ జగ్గు కూర్చొని మాట్లాడుకుంటున్న స్టార్టింగ్లోనే ఒక 1.5 year, నా 1.5 year బ్యాక్, ఇంకో 10, 20, 30 రావాలి. అట్లా వస్తేనే మార్కెట్ పెరుగుతుంది, చూసే వాళ్ళ మెంటాలిటీ మారుతుంది, ఎక్కువ మంది అలవాటు పడతారు. ఎంతమంది వస్తే అంతమందికి కొత్త కాంటెంట్ రావాలి అనే ఒక డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి సప్లై కూడా పెరుగుతుంది. సో ఎప్పటికైనా రెండు ఒకటేసారి, అంటే ఇది పెరగంగానే ఇది పెరగదు, ఇది పెరగంగానే ఇది పెరగదు, రెండింటికి టైం కావాలి కాబట్టి, టైం పడుతుంది కాబట్టి. కొత్త ప్లేయర్స్ నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు తెలిసి, నేను స్టార్ట్ చేసిన తర్వాత కొత్త ఛానల్స్ రావడానికి, నాకు తెలిసినంత వరకు అయితే. బట్ ఇప్పుడు మెల్లిగా క్వాలిటీ మారడం, ఈ 1 yearలో మేము చాలా వరకు క్వాలిటీ మార్చుకుంటూ వచ్చేసినాం. అంటే పిక్చర్ క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీస్ కానీ, ఎడిటింగ్ స్టైల్స్ కానీ, వీటిలో ఏమైంది, కొంచెం బెంచ్ మార్క్స్ మారినాయి. స్టార్టింగ్లో మా ఎడిటింగ్ స్టైల్ చూస్తే మాకే అరే అప్పుడు ఇట్లా చేసినామా, కనీసం కొంచెం కూడా బేసిక్ ఎడిటింగ్ చేయలేదా, కొంచెం టీజర్ కూడా మంచిగా చేసుకోలేదా అనిపించేది. అట్లా గమనిస్తే ఇప్పుడు లేటెస్ట్ ఒక 65-70 episodes అయ్యే టైంకి ఎంతో మారిపోయింది. ఇప్పుడు ఇది బెంచ్ మార్క్ అయింది కదా కొత్త వాళ్ళకి. సో నేచురల్లీ క్వాలిటీ మారిపోతుంది. ఎంతమంది వస్తే అంత మంచిదే డెఫినెట్లీ. అంటే వ్యూవర్స్కి చెప్తున్నాం, మమ్మీకి కాకపోవచ్చు ఈ క్వశ్చన్, కానీ వ్యూవర్స్కి. అండ్ ఇంకోటి నాకేమనిపిస్తుంది అంటే, ఇట్స్ టు ది ఫెలో క్రియేటర్స్. ఇక్కడ డెఫినెట్లీ అందరూ చాలా మంచి వాళ్ళు, అందరికీ గ్రో అవ్వాలని ఉంటుంది. కాకపోతే నాకు ఒక్క చిన్నగా ఏమనిపిస్తుంది అంటే, హిందీ దగ్గరికి వచ్చేసరికి, అంటే వేరే లాంగ్వేజ్ నార్త్ సైడ్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఒక యూనిటీ ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ నేను అక్కడ కూడా తిరిగి వచ్చినా కాబట్టి. సో వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ మన తెలుగు దగ్గర ఉండదేమో. మేబీ నెగిటివ్గా చెప్పడం అని కాదు, కానీ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు దానికి. మేబీ పర్సనల్గా నచ్చకపోవడము, ఇప్పుడు ఒక మనిషి నచ్చకపోతే డైరెక్ట్గా మాట్లాడలేము మంచిగా. బట్ ఎక్కడో దగ్గర అయితే ఈకోసిస్టమ్ పెరగాలి కదా. ఆ ఈకోసిస్టమ్ పెరగాలంటే మనం అందరం యూనిటీగా అయితేనే. అందరికీ కావాల్సింది కమ్యూనిటీ బిల్డ్ అవ్వడం, తెలుగు కమ్యూనిటీ బెస్ట్ అవ్వాలి, ఇంటలెక్చువల్ తెలుగు కమ్యూనిటీని మనం బిల్డ్ చేయాల్సిందే, అది గోల్. అందరు ఇంతగానో కష్టపడుతుంది దీనికి. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ లైక్ ఐఎమ్ 100% ఓపెన్. నేను ఇఫ్ సమ్మన్ ఈజ్ రెడీ టు కొలాబరేట్, అంటే మనం నార్త్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎన్నైనా చూడండి, నార్త్ క్రియేటర్స్ కొలాబరేషన్స్ అని ఒక జస్ట్ కీవర్డ్ కూడా యూట్యూబ్లో చెక్ చేయండి, మీకు అన్ని అర్థమవుతాయి. ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్. అండ్ మా సైడ్ నుంచి కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ అదర్ క్రియేటర్, పాడ్కాస్టర్సే కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ క్రియేటర్ ఇన్ ఇన్ఫర్టైన్మెంట్ వర్టికల్ సెగ్మెంట్, వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ గుడ్ క్రియేటర్స్ కమ్యూనిటీ. సో లెట్స్ డూ ఇట్ ఫర్ షూర్. అండ్ ఒకటేంటంటే, కొలాబరేషన్ అనగానే అంటే అందరు కలిసి ఒక వీడియో చేసేద్దాము అట్లా కాదు. నా ఉద్దేశం ఏంటంటే, వేర్ ఎవర్ దెర్ ఇస్ వాల్యూ వీకే విల్ బీ దెర్ ఫర్ షూర్. అంటే ఇఫ్ ఐ ఫీల్ ఇఫ్ వీ అండర్స్టాండ్, అంటే నేను ఫీల్ అవ్వడమే కాదు, మనకే అర్థమైపోతుంది కదా దీని నుంచి. డెఫినెట్లీ తెలుగు కమ్యూనిటీకి ఈ వాల్యూ యాడ్ అవుతుంది అనిపించింది అనుకోండి, డెఫినెట్లీ ఐఎమ్ ఆల్వేస్ దేర్. సిన్స్ బిగినింగ్ తెలుగు ఓపెన్ మైక్స్ అని, లేకపోతే స్టార్ట్అప్ వాళ్ళకి కావాల్సిన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లాంటివన్నీ చేసిందే. అంత నాకు స్తోమత లేని రోజు కూడా పక్కనే తీసుకొచ్చి పెట్టిన స్టార్టింగ్ స్టేజ్లో.
చేసిందే మేజర్లీ ఎకో సిస్టమ్కి హెల్ప్ అవ్వాలని. అందరం కలుద్దాం, లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ టు యాక్చువల్లీ పుల్ ఇట్ అవుట్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నా సమిత్లో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే అక్కడికి సమిత్కి వెళ్ళిన తర్వాత ఎట్లా అయిందనేది పెద్ద స్టోరీ. స్టేజ్ ఎక్కే టైంకి నా న్యూస్ తో మాట్లాడినప్పటికీ అది పక్కకు పెట్టేస్తే, బట్ వన్ థింగ్ ఐ పర్సనలీ ఫెల్ట్ వాజ్ తెలుగు క్రియేటర్స్ లేకుండే అక్కడ ఎవరు. వచ్చిన వాళ్ళు కూడా అంటే నేర్చుకుందాం అనుకున్న వచ్చిన వాళ్ళు చాలామంది కనబడ్డారు. బట్ వెన్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ టు గెట్ ఆన్ టు ద స్టేజ్ అండ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నుజేర్ మన గురించి మాట్లాడిన తర్వాత అసలు పిక్చర్ మారిపోయింది. అంటే పెద్ద పొగిడినట్టు కాదు కానీ సడన్గా హీరో అయిపోయినాం అక్కడ. అంటే నేను జగ్గు మేము ఉన్నప్పుడు అక్కడ అప్పటిదాకా క్యాజువల్గా వెళ్తుంది. మాకేమైందంటే ఈవెంట్ అయిపోగానే ఒక లంచ్ బ్రేక్ అనమాట. సో లంచ్ బ్రేక్ వచ్చేసరికి చాలామంది జనరల్గా పైకి దిగంగానే కథం ప్రతి ఒక్కరు వచ్చేసారు నా దగ్గరికి. అరే అలా తెలుగు చాలా మంది ఉన్నారు, క్రియేటర్స్ లేరు. అంటే అక్కడి నుంచి పిలుపు రాలేదేమో. అగైన్ అది మనకి ఎందుకు వచ్చింది, పోయినాము, ఎందుకు ఎట్లా పోయినాము అవన్నీ పక్క పెట్టి దాని గురించి నేను మాట్లాడను. బట్ మేజర్లీ ఇంకొంచెం స్ట్రాంగ్ వెళ్తే అంటే ఒక్క ఛానల్ జస్ట్ విత్ 10-15 మెంబర్స్ టీమ్ ఇంత చేయగలిగితే, అంటే అక్కడ దాకా పోయి హడావిడి చేసి రాగలిగితే, ఒక 10 మందిని కలిస్తే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ టు మై ఫెలో క్రియేటర్స్. లెట్స్ ఫోకస్ ఆన్ ఎంటర్టైన్మెంట్, లెట్స్ ఫోకస్ ఆన్ ఇన్ఫర్మేషన్. కుదిరినంత వరకు వాల్యూ యాడ్ చేద్దాం. బట్ కిక్ యాస్ ఎక్స్పీరియన్స్, నాస్లో ఎక్స్పీరియన్స్ మాట్లాడితే మాత్రం 100% నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈవెంట్ నాకు ఎట్లా హెల్ప్ అయిందో పక్కకు పెడదాం, ఈవెంట్ హెల్ప్ అయిందా అదైతే పక్కకు పెడదాం. కానీ నాకు నమ్మకం వచ్చింది, అబ్బా 100% తెలుగు క్రియేటర్స్కి వాల్యూ ఉందిరా బై. అంటే ఏది మనం కష్టపడితే వాల్యూ తీసుకురాగలుగుతాం అని ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు. అండ్ అక్కడ క్రేజీ ఏం వచ్చిందంటే 1.5 year బ్యాక్ ఈవెంట్స్ చేసినప్పుడు వాటికి ఒక డైలాగ్ వాడుతున్నాను అనమాట. మన తెలుగు వాళ్ళం అందరం కలిసి నాయిస్ చేద్దాం బాస్, దునియా ఎందుకు వినిపించుకోదో చూద్దామని. అది చాలా నాకు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన లైన్ అనమాట. అక్కడ స్టేజ్కి దిగిన తర్వాత ఒక 4-5 వచ్చి వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారో తెలియదు, వచ్చి అన్న నువ్వు అన్నావు చేసినావు అన్న, తెలుగులో అందరం కలిసి నాయిస్ చేద్దాం అన్నావు, వచ్చి నాయిస్ చేసినావు. సో ఆ మాట అనేసరికి అది బాగా గుర్తుంది, అది ఇంకా వినబడుతుంది అనమాట నాకు అట్లా. యా అన్న, గెస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? గెస్ట్ని సెలెక్ట్ ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్. దీంట్లో అగైన్ రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది. రిజెక్షన్ అంటే జనరల్గా స్టార్టింగ్లో ఉండదు. నేనే రీచ్ అవుట్ అయ్యాను. అంటే 10-15 ఎపిసోడ్ల వరకు నాకు గుర్తున్న వరకు అయితే మెసేజ్లు పెట్టడము, వాళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మెసేజ్లు పెట్టడము, జగ్గు వాళ్ళు ఎవ్రీవన్, నరేష్ తెలిసిన కనెక్షన్స్ నరేష్ పట్టుకునేటోడు, జగ్గు తెలిసిన కనెక్షన్స్ జగ్గు పట్టుకునేటోడు, అట్లా పట్టుకొని తీసుకొచ్చేవాళ్ళం గెస్ట్లని. తర్వాత ఎప్పుడైతే గేమ్ మారుతుందో, అంటే మెల్లగా వ్యూవర్షిప్ పెరిగింది, అరే బాగుంది ఛానల్ అని చెప్పి గెస్ట్లకు అర్థం, గెస్ట్లు అంటే పొటెన్షియల్ పీపుల్కి అర్థమైనప్పుడు వాళ్ళు అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అంటే వాళ్ళ టీం నుంచి మెయిల్స్ రావడము, మెసేజెస్ రావడము వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జనరల్గా కూడా నాకు తెలిసి 80% రిజెక్షన్ ఉంటుందా మనకి. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆ గెస్ట్ వల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది, వ్యూవర్స్కి ఏం హెల్ప్ అవుతుంది దగ్గర నుంచి ఆ గెస్ట్ నుంచి మనం ఎంతవరకు లాగటగలుగుతాం, ఈ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడాలి అవసరం లేదా, ఇట్లా మనదొక జ్యూరీ లాగా ఒక 4-5 కూర్చొని మన టీంలో ప్రతి ఒక్కరు ఫైనల్ చేసి అప్పుడు ఒక ఫిల్టరేషన్ షీట్ ఉంటుంది. అందులో ఓకే వీళ్ళు సెలెక్టెడ్ అన్నప్పుడు ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది డేట్స్ ఎప్పుడు షూట్ చేస్తాము అని. సో సెలెక్షన్ నేను ఒక్కనే చేయను, వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. చెప్పిన జ్యూరీ, ప్రాపర్ జ్యూరీ. సో 100% వాల్యూ ఇవ్వాలి కాబట్టి న్యాచురల్లీ అట్లనే ఉంటుంది. నెక్స్ట్ వ్యూస్ ఆర్గానికా పెయిడా? అంటే చాలామంది అడుగుతారు అన్నమాట, మీరు ఏమైనా వ్యూస్ కొంటుర్రా, ఎందుకు అన్ని వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి. బట్ అర్థం కానిది ఏంటంటే క్రియేటర్స్కి కానీ గెస్ట్లకి కొంచెం గెస్ట్లు అడుగుతారు మమ్మల్ని. గెస్ట్ వచ్చిన తర్వాత 100% ఇది ఆర్గానికా లేకపోతే ఏమన్నా యాడ్స్ రన్ చేస్తారా వీడియోస్ మీద అని అడిగినప్పుడు నాకు రే బాబు, అంటే వాళ్ళ మేనేజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్స్ కదా, వాళ్ళు ఏంటి వీడియో పుష్ అవ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అనుకుంటారు చాలామంది. కానీ చాలామంది అంతెందుకు, అంటే అగైన్ ఐ షుడ్ బి హ్యాపీ ఫర్ దిస్. అగైన్ రా టాక్స్ అని కొడితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చేటివి పైకి, అంటే యాడ్ రన్ చేసేవాళ్ళు. అంటే అగైన్ వాళ్ళు పుష్ అవ్వడానికి ఏదైనా హెల్ప్ యూజ్ చేసుకోవచ్చు, అది పక్కకు పెట్టేద్దాం. అది ఏ వే యూజ్ చేసుకున్నది వేరే విషయం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇంతవరకు వీఆర్ ప్రౌడ్ టు సే ₹1 ఖర్చు పెట్టకుండా ఈవెన్ గెస్ట్లకి కానీ లేకపోతే పిఆర్ మేనేజర్ చాలా మంది ఇస్తారు, పిఆర్ మేనేజర్కి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటారు గెస్ట్లని. ₹1 ఖర్చు పెట్టింది గెస్ట్లకి లేదు, వ్యూస్కి లేదు. వీఆర్ ప్రౌడ్ టు సే దట్. అగైన్ ఇట్స్ అంటే ఒక్కొక్కరికి అవసరం పడవచ్చు. స్టార్టింగ్లో కొంతమంది గ్రోత్ కోసం యూజ్ చేయొచ్చు, చేస్తుండొచ్చు. నాకు అది అంత ఐడియా లేదు నాకు కూడా. కానీ మనదైతే 100% ఆర్గానిక్. అబ్బా గుడ్డిగా నమ్మండి, మీరే చేసుకోవచ్చు కదా. అండ్ అంటే చాలామంది డౌట్ రావచ్చు, ఇప్పుడు గ్రోత్ అంటే అందరికీ గ్రోత్ రావాలి కదా, ఆ వాల్యూ ఇస్తలేరా అంటే డెఫినెట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే జనరల్గా నేను హోస్ట్ సీట్లో కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అరే మనము ఇప్పుడు నెలకి 4 ఎపిసోడ్, అంటే ఒక్కొక్క ఎపిసోడ్ 2 గంటలు, నెలకి వేసేది నేను 4 ఎపిసోడ్లు into 2 hours అంటే 8 గంటలు.
8 గంటల కంటెంట్ బయటకు వదలాలి. 8 గంటల కంటెంట్ బయటకు వదలడానికి టీంలో 12 మంది 13 మంది పనిచేస్తారు. అంటే రోజుకి యావరేజ్గా మన వాళ్ళు పనిచేసేది 13 గంటలు, కానీ 10 గంటలు వేసుకున్నా కూడా 12 మంది ఇంటూ 10 గంటలు పర్ డే అనుకుంటే రోజుకి 120 గంటలు. 120 గంటలు ఇంటూ నెలకి 20 మంది 20 రోజులు వేసుకున్నా, 25 రోజులు వేసుకున్నా 1000 గంటలు పనిచేస్తున్నారు. అరే 1000 గంటలు పెడుతున్న ఎఫర్ట్స్కి నా 2 గంటల పాడ్కాస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. పొరపాటు నేను తప్పడినాను అనుకో క్వశ్చన్, లేకపోతే సరిగ్గా అడగలేదు, వీడియో బాగోలేదు, ఇంత ఎఫర్ట్స్ వేస్ట్ కదా. అంత ప్రెషర్ ఉంటుంది ఇక్కడ కూర్చున్నప్పుడు. దాని ముంగడ ది కైండ్ ఆఫ్ రీసెర్చ్ వీ డూ, క్యుములేటివ్ ఎఫర్ట్స్ అన్ని 100,000 గంటలు ఉంటాయి కాబట్టే ఎపిసోడ్స్కి అంత యాక్సెప్టెన్స్ ఉందేమో నాకు అనిపిస్తుంది. అగైన్ పీపుల్ కీప్ ఆస్కింగ్, అంటే మా క్వశ్చన్స్ అడిగినట్టే ఉంటుంది మీరు అడుగుతుంటే. ఇట్స్ ఆల్ బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే ఒక క్వశ్చన్ పడడానికి 3-4 అపోజ్ చేసిన తర్వాత అది ఓకే అవుతుంది ముందరికి. పాడ్కాస్ట్ అయిన తర్వాత గెస్ట్లు మీతో కనెక్షన్ మెయింటైన్ చేస్తారా? నాకు చాలా మన రిలేటివ్స్ దగ్గర నుంచి కూడా చాలా వస్తుంది. ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, అరే ఈయన మాట్లాడతారా నీతో, అంత పెద్ద మనిషి, తర్వాత నీకు ఫోన్ చేస్తాడా, మెసేజ్ చేస్తాడా? అయితే అరే జనరల్గా అందరూ అన్నాను, కొంతమంది టూ జోవియల్ ఉండొచ్చు, కొంతమంది ఓకే న్యాచురల్, ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయిందా పో, అట్లాంటి కాదు కదా మన ఛానల్ కూడా. సో చేయాలి అంటే మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ కనబడుతున్నాయి కాబట్టి టీం మీద అంత వడికోలు వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది మన మీద కూడా. సో న్యాచురలీ అయిపోగానే కట్ అయిపోవడం అనేది నాకు తెలిసి 1-2 గెస్ట్లునేమో నాకు తెలిసి కంప్లీట్ 69-68 ఎపిసోడ్స్లో 1-2 అట్లా వేరియస్ రీజన్స్ వల్ల కట్ అయి ఉంటుంది. కానీ మిగిలిన అందరూ ది బెస్ట్ గెస్ట్ మన దగ్గరికి వచ్చిన అందరూ వెరీ హార్ట్ఫుల్. ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు తర్వాత కాంటాక్ట్లో ఉంటాం. న్యూ ఇయర్స్కో, లేకపోతే పండగలకో, నా బర్త్డేకో, వాళ్ళ బర్త్డేస్కో ఎక్కడో దగ్గర కనెక్షన్ నడుస్తూనే ఉంటుంది, ఎక్కడో దగ్గర కలుస్తూనే ఉంటాం. ఈకో సిస్టమే చాలా చిన్నది, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ చిన్నదే. ఇప్పుడు మూవీ యాక్టర్స్ వచ్చినా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ లాంటి వచ్చినా కూడా వాళ్ళు దేనికో దానికి పిలుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటాం. దేనికో దానికి పిలుస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటాం. సో అక్కడ ఈకో సిస్టమ్ చిన్నదే, ఇక్కడ ఈకో సిస్టమ్ చిన్నదే. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అందరూ వెరీ వెరీ హెల్దీ. సో ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ పాడ్కాస్ట్ దాకా వచ్చినారంటేనే దే ఆర్ ఆల్రెడీ సోల్డ్ టు అవర్ విజన్. అంటే మా గోల్ ఏంటి, మా ఎయిమ్ ఏంటి. డెఫినెట్లీ గెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళతో ఫస్ట్ మాట్లాడితే మా ఉద్దేశం ఏంటి, ఈ పాడ్కాస్ట్ ఎందుకు పెట్టినాం అనేది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ 100% 10 నిమిషాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మా విజన్, ఇది మా గోల్, దీనికోసం పాడ్కాస్ట్ చేస్తున్నాము. మీరు కూర్చునేది అంటే షూట్ అయిపోయి నా ముంగడ కూర్చోవచ్చు, ముంగడ 3 కెమెరామెన్స్ ఉండొచ్చు, దాని వెనకాల మా టీం వాళ్ళు ఉండొచ్చు. కానీ మీరు కూర్చునేది 10 లక్షల మంది ముంగడ. సో మా విజన్ ఏంటి, ఎందుకు ఇంతవరకు ఎఫర్ట్స్ పెడుతుంది, ఎందుకు దేనికోసం పుష్ చేస్తున్నాం, దేనికోసం ఈ కాంటెంట్ చేస్తున్నాం. సో దే ఆర్ ఆల్రెడీ సోల్డ్ టు ది విజన్. సో దాని తర్వాత వీళ్ళతో కనెక్షన్ మెయింటైన్ చేయాలా లేదా, లూజింగ్ కనెక్షన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాయింట్. డెఫినెట్లీ అందరితోని అవసరానికి మాట్లాడుతున్నామా, అవసరం లేకుండా మాట్లాడుతున్నాం, నో, వీఆర్ మెయింటైనింగ్ గుడ్ కనెక్షన్. ఇదంతా కమ్యూనిటీని బెటర్గా చేయడానికి, తెలుగు కమ్యూనిటీని పుష్ చేయడానికి. దట్ ఈస్ అవర్ విజన్. డెఫినెట్లీ దే ఆర్ సోల్డ్, దే ఆర్ విత్ అస్. అండ్ కొన్ని చెప్పలేను, కొంతమంది గెస్ట్లు అయితే అన్డౌటెడ్లీ దే ఆర్ హ్యూమంగస్. అట్లాంటి గెస్ట్లు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు తెలిసి ఉంటారు చాలా మందికి, మీకు కూడా 1000 కోట్ల ఎంపైర్స్ మీద ఉన్నారు వాళ్ళు. పేర్లు వద్దులేండి, కానీ లిటరల్లీ అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ ఉన్నట్ల హూ టోల్డ్ మీ లిటరల్గా, ఎగ్జాక్ట్గా సేమ్ కాకపోయినా, వంశీ వీఆర్ జస్ట్ అ కాల్ అవే, ఒక మెసేజ్ చేస్తే సరిపోతుంది, నువ్వు ఈకో సిస్టమ్ కోసం, కమ్యూనిటీ కోసం ఏం చేస్తాను నేను రెడీగా ఉన్నా, నువ్వు కూడా కాల్ ఇన్నావు అట్లాంటిది. సో అట్లా ఆ టైప్ ఆఫ్ గెస్ట్ మనం తీసుకొని వచ్చినాం. అన్ని చెక్ చేస్తాం మమ్మీ. అంటే వచ్చేటప్పుడు గెస్ట్ ఎక్కడన్నా ఫర్ సమ్ రీజన్ ఎక్కడన్నా ఏదైనా బ్లాక్ సైడ్ ఉందా, వద్దా, కరెక్ట్ కాదా గెస్ట్ అన్న దగ్గర నుంచి ఆలోచించి కూడా వస్తాం. సో ప్రతి ఒక్కరికి ఆ విజన్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు. సో ఆ సీట్కి అంత వాల్యూ ఇస్తాం. అండ్ డెఫినెట్లీ యూఆర్ సిట్టింగ్ ఇన్ దట్ సీట్, యూఆర్ స్పెషల్ గెస్ట్ అగైన్. టచ్లో ఉంటా అంటున్నావు కదా, మరి ఈ గెస్ట్ కూడా ఎప్పుడు టచ్లో ఉంటుండు, టైం స్పెండ్ చేయి నాతోటి. అట్లీస్ట్ ఒక డే మొత్తంలో ఒక 1 hour నువ్వు నైట్ ఇస్తావా, అది మా ఆఫ్టర్నూన్ ఇస్తావా, అది నీ ఇష్టం. సో ఈ గెస్ట్ని మాత్రం ఎప్పటికీ టచ్లో ఉంచుకో. లైఫ్ లాంగ్ ఇట్లనే ఈ టచ్ మాత్రం ఎప్పటికీ పొడగొట్టుకోవద్దు నాతోటి, మంచిగా ఉండాలి నాతోటి, అందరితో పాటు నన్ను కూడా. కాకపోతే కొంచెం ఎక్కువ ఇవ్వాలి నాకు ప్రేమని. ఓకేనా? ఇస్తావా ఇవ్వవా? అంటే నాకు ఎట్లా మాట్లాడాలి అర్థమవుతలేదు, కానీ నాకు కానీ, చెల్లెకి కానీ, బావకి కానీ, మీ మేనల్లుడు ఉన్నాడు ఇప్పుడు, వానికి టైం అది వానికి చాలా అంటే ఎక్కువ ఇవ్వాలి. ఇంకా వాడికి చిన్నోడు కదా. సో నువ్వు టైం చాలా స్పెండ్ చేసి అట్లా మమ్మల్ని మాత్రం టచ్లో ఉంచుకో ఎప్పటికీ. డెఫినెట్లీ లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను మాట ఇవ్వను కానీ చేసి చూపిస్తా ఫర్ షూర్. అంటే ఇది అయిపోయిన తర్వాత చూసుకుంటాను మా వంశీ ఎలా. ఓకేనా? చూస్తావు డిఫరెంట్ చూస్తావు. ఓ థ్యాంక్ యూ నాన్న. హౌ డస్ ఇట్ ఫీల్ టు బి అ హోస్ట్? ఐ సమ్హౌ ఫీల్ గెస్ట్ సంగతి తెలియదు, కానీ
నా సైడ్ ఇక్కడ సైడ్ కూర్చొని ఒక క్వశ్చన్ అడగాలి, దానికి ఆన్సర్ తీసుకురావాలంటే అట్లా స్టార్టింగ్లో అయితే నాకు వణికేది, కనబడేది కాదేమో బయటికి, కానీ చాలా వణికేది. ఎందుకు అని ఆలోచించినప్పుడు ఎంత కాన్షియస్ ఉంటామంటే మమ్మీ, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఒక దానికి మీనింగ్, ఒక దానికి రీజనింగో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఏమంట వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇస్తున్న టైంలో నాకు నెక్స్ట్ క్వశ్చన్ గుర్తొస్తూ ఉంటుంది. అంటే చెప్పేది అది మర్చిపోతా. నెక్స్ట్ అంటే స్టార్టింగ్ గురించి మాట్లాడుతున్నా, అంటే ఫస్ట్ 5-6 ఎపిసోడ్స్. స్టార్టింగ్ లో సో టీం ఎప్పటికప్పుడు టీం దగ్గర నుంచి నేను డైసెక్షన్, అంటే ఇది బాగాలేదు, ఇది బాగుంది, నరేష్, జగ్గు, కీర్తియో, 10 మంది కూర్చుంటారు కదా ముంగడ, అందరు అడిగేటోను అనమాట. ఇట్లా ఇదేమైనా ఉందా, ఇట్లా ఏమైనా బాగుందా, బాగాలేదు, అట్లా తెలుసుకుంటున్నప్పుడు చెప్పేటోళ్ళు, అరే నువ్వు తొందరపడుతున్నావు, ఫాస్ట్గా అడిగేస్తున్నావు, ఇట్లాంటి కూడా వినేటోని. ఓకే, దిస్ ఇస్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ అట్లీస్ట్ 5-6 ఎపిసోడ్స్ విచ్ వీ డి నాట్ పోస్ట్ చేయలే. చేసిన తర్వాత ఏకుండా ఆపేసినాం. ఎందుకు? అక్కడ నేను సరిగ్గా అడగలేదు అని, అంటే క్వాలిటీ చెక్ అట్లా ఉంటుంది మన దగ్గర. సో బీయింగ్ అ హోస్ట్ ఇంకా అంటే వీ షుడ్ బి వెరీ యాక్టివ్. ఒక్కొక్కసారి గెస్ట్ తగ్గొచ్చు, అంటే డల్ అవ్వచ్చు, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఫన్ ఎక్కువ రాకపోవచ్చు, ఎంటర్టైన్మెంట్ రాకపోవచ్చు, కొంచెం ల్యాగ్ అవ్వచ్చు, అది కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు మధ్యలో మాట్లాడుతున్నాను అనుకో, అది డిస్రెస్పెక్ట్. అరే మాట్లాడుతున్నావు రెస్పెక్ట్ లేదా అంటారు. సో అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి న్యాచురల్లీ. కమెంట్ వాళ్ళే కదా, నాకే ఉంటుంది కదా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే. సో అట్లా దేర్ ఆర్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ కార్నర్ అయిపోతూ ఉంటాం అనమాట. బట్ అన్నిటినీ కొంచెం నేర్చుకుంటూ ఇంకా నేర్చుకుంటా చాలా. ఇప్పుడు బ్రేక్స్ అప్పుడు ఎట్లా డిస్కస్ చేయాలి దగ్గర నుంచి. ఇప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టెక్నికల్ బ్రేక్స్ అయితే ఉంటాయి, కెమెరాస్ ఆఫ్ అవుతాయి. అవి ఆఫ్ అయినప్పుడైతే గెస్ట్తో మాట్లాడతాం, ఆ టైంలో ఎట్లా మాట్లాడితే నెక్స్ట్ సెగ్మెంట్ బాగుంటుంది అనేది ఇప్పటికీ నేర్చుకుంటాను నేను. సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ వీ కీప్ లర్నింగ్. టీం దగ్గర నుంచి నేను కానీ, హోస్ట్ అనే కాదు, టీం అందరం కూడా. సో ఇట్ ఈస్ నాట్ టఫ్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ చెప్పిన స్పోర్ట్స్ లాంటిది అనమాట. ఆడుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉన్నాం. అన్న మీ డ్రీమ్ గెస్ట్ ఎవరు మీ పాడ్కాస్ట్లో? ఓకే, అంటే ఎప్పటికైనా తీసుకురావచ్చు అనేవాళ్ళు డ్రీమ్ గెస్ట్ అంటాం. ఎప్పటికైనా తీసుకురావాల్సిందే అని ఒక గోల్ ఉండడం. అది మేము స్టార్ట్ చేసినప్పుడైతే చాలా చిన్న గోల్ ఉండింది, తెలియదు మాకు, దీని లిమిట్స్ తెలియదు కాబట్టి చాలా చిన్న గోల్ ఉండే. రోజుకి మారుతుంది. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు కదా, ఆయన ఉంటే హీ వుడ్ బీ మై డ్రీమ్ గెస్ట్ అనమాట. బట్ ఇప్పుడు ఎవరు డ్రీమ్ గెస్ట్ అంటే నాకైతే లిమిట్ పెట్టుకోవాలని లేదు, ఏమో తెలీదు ఎవరిని తీసుకొని వస్తాను, ఎలాంటి వాళ్ళని తీసుకొని వస్తాను. ఇప్పటికైతే ఓన్లీ తెలుగు వాళ్ళనే, డెఫినెట్లీ తెలుగు మాట్లాడగలిగితేనే తీసుకొని వస్తా. అందులో చాలా మంది మనకు తెలియదు, ఇప్పటికే కమెంట్స్లో వస్తాయి వీళ్ళందరూ తెలుగు వల్ల అని వస్తారు. దీనికంటే మించిపోయిన గెస్ట్లు చాలా మంది ఉన్నారు, హ్యూమన్ గెస్ట్లు చాలా మంది ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాం. మేబీ ప్రెసెంట్ అయితే నాకు కొంచెం లేడీస్ ని కూడా తీసుకొచ్చి ఎప్పుడు అంటే మామూలుగా మేము ఎంత ట్రై చేస్తున్నాం అంటే ఉమెన్ గెస్ట్లను తీసుకురండి. కొన్నిసార్లు అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు, యాక్సెస్ దొరకట్లేదు. ఒకటి, రెండోది కొంతమందికి యాక్సెస్ ఉంది కదా, మాకు రావాలి, మాట్లాడాలి. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి మా డేట్స్ కి సెట్ అవ్వట్లేదు. డెఫినెట్లీ వెరీ సూన్ చాలా నంబర్ ఆఫ్ ఉమెన్ గెస్ట్ ని తీసుకొని వస్తాం డెఫినెట్లీ. స్వామి ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా లాస్ట్ నీకు అంటే చూసే వాళ్ళ కోసం ఒక అడ్వైస్ గురించి అడుగుతా. సో చూసే వాళ్ళల్లో పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆల్రెడీ పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు, అంటే లైక్ చాలా మంది 60 అబవ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు. ఎవరికైనా ఈ 3 డిఫరెంట్ క్రైటీరియాస్ లో ఎవరికైనా ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏం అడ్వైస్ ఇస్తావు? ఫస్ట్ అయితే పేరెంట్స్కి ఇస్తా. ఓకే, యాక్చువల్లీ పేరెంట్స్ మీరు నన్ను అంటే ఏమనుకోవద్దు, నేను ఎదుర్కొన్నది చెప్తాను. మీ పిల్లలు ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళని అడగండి క్వశ్చన్. అట్లా అని చెప్పి రాంగ్లో అడిగితే మాత్రం ఒప్పుకోవద్దు. సో వాళ్ళ మీద మీకు నమ్మకం ఉండాలి, వాళ్ళకు మీ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ఏది అడిగినా వాళ్ళని అటే ఎంకరేజ్ చేయండి. అది పోతే తప్పవుతుందేమో అని అలా ఆలోచించకండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళకి అడ్వైస్ మీరు మంచిగా ఇచ్చి వాళ్ళు తీసుకున్న స్టెప్లో మీరు వెళ్ళాలి. వాళ్ళని అంటే మామూలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీద ఉంది. దట్స్ అన్ అమేజింగ్ అడ్వైస్ డెఫినెట్లీ. నాన్న ఇంకోటి కొంచెం నీ హెల్త్ కూడా చూసుకో, టైంకు తిను. అందరికి టీమ్ మెంబర్స్ అందరికి, మా పిల్లలందరికీ, చూసే వాళ్ళకి కూడా అట్లా అని చెప్పి 24 hours మిమ్మల్ని వర్క్ చేయమని అన్నాను. టైంకి తినండి, టైంకి పేరెంట్స్కి టైం ఇవ్వండి. అన్ని ఆల్ టైం అంటే ఇప్పుడు ఒక డే ఉంది అంటే ఆ డేలో ఎన్ని 24 hours ఉంటుంది. అందులో 6 hours మీరు తీసుకోండి, 6 hours ఇట్లాంటి వాటికి పెట్టండి, బస్ అంతే. ఇంకొకటి ఏంటంటే మీరేదో బిల్డింగ్ సంపాదించేయాలి, మీరేదో కారడం మమ్మల్ని తిప్పాలి, ఎక్కడెక్కడో తీసుకుపోవాలి, US తీసుకుపోవాలి, అట్లాంటివి వద్దు మాకు. ఏంటంటే పిల్లల దగ్గర ఒక తల్లిదండ్రులు ఆశపడేది ఏంటంటే వాళ్ళకు ఒక ఆ టైం స్పెండింగ్ అదొక్కటి చాలు మాకు. నాకు ఒక 2-3 గంటలు స్పెండ్ చేసినా నాకు చాలు. అట్లాంటి టైము ప్రతి ఒక్క పేరెంట్కి ప్రతి ఒక్క పిల్లలు ఇవ్వాలి. అది మేము కోరుకునేది ఒకటే, మాకు ఆస్తులు వద్దు, ఏదొద్దు, వాళ్ళతో మాకు స్పెండింగ్ కావాలి.
అలా అని చెప్పేసి వాళ్ళని మొత్తం టైం మొత్తం మాకే స్పెండ్ చేయమని అడగట్లే. మీ పనులు మీరు చేసుకోండి, అందులో యాజ్ ఒక 2-3 అవర్స్ మాకు ఇవ్వండి చాలు. మాడుతుంటే ఇంకో 2 గంటలు మాడతా. ఇక కొద్దిగా చాలు, ఇప్పటికే చాలా అయిపోయినాయి. సో ఫైనలీ మొత్తానికైతే థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు యువర్ షో. ఇవాళ నీ షో అయింది, ఇవాళ ఇది టాక్స్ విత్ MK మంజుల కురపాటి. థ్యాంక్ యూ వెరీ మచ్.